హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ చాప్టర్ చూద్దాము. భిన్నాలు, దశాంశాలు మరియు అకర్ణీయ సంఖ్యలు. మనం ఇంతకుముందు 6th క్లాస్లో కూడా భిన్నాలకు సంబంధించిన చాప్టర్ చూసినాము. అందులో ఏమేమి నేర్చుకున్నాం మనము? క్రమ భిన్నం అంటే ఏంటి, అపక్రమ భిన్నం అంటే ఏంటి, సమాన భిన్నాలు అంటే ఏంటి, వాటి యొక్క సంకలనం ఏ విధంగా చేస్తాం, వ్యవకలనం ఏ విధంగా చేస్తాం, అవన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో కూడా దానికి సంబంధించిన కొన్ని సమ్స్ చూసిన తర్వాత భిన్నాలలో గుణకారం ఏ విధంగా చేస్తారు, భాగాహారం ఏ విధంగా చేస్తారు, వాటితో పాటు దశాంశ భిన్నాల గురించి అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన సమ్స్ చూద్దాం. దిగువ ఇవ్వబడిన పటాల్లో షేర్ చేసిన భాగాలు భిన్నాలలో సూచించబడ్డాయి. ఇందులో ఏ భాగాలు సరైనవో తెలపండి. ఎగ్జామ్లో మనకి 20కి 15 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు టీచర్ ఏ విధంగా ఇస్తారు? 15/20 అని ఇస్తారు కదా. సో ఈ 20 అనేది టోటల్ మార్క్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ 15 అనేదేమో మనకి ఎన్నైతే మార్క్స్ వచ్చినాయో దాన్ని ఇండికేట్ చేస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి కదా. సో 2 అనేది డినామినేటర్లో రాస్తుంది. ఇదేంటి? మొత్తం భాగాలని సూచిస్తుంది. మరి షేర్ చేయబడిన భాగాలు ఏంటి? ఒకటి మాత్రమే ఉంది కదా. సో అది న్యూమరేటర్లో రాయాలి. ఇది కూడా అంతే, 1/2 అవుతుంది, ఇది 1/3 అవుతుంది. నెక్స్ట్ క్రమ అపక్రమ భిన్నాలు. ఆల్రెడీ మనం దీనికి సంబంధించినవి 6th క్లాస్లో చేసినాము. సరే ఇక్కడ కూడా ఒకసారి కాన్సెప్ట్ చూద్దాము. ఒక భిన్నం ఇచ్చి అది క్రమ భిన్నమా అపక్రమ భిన్నమా అంటే మనం ఏ విధంగా చెప్తామనంటే, ఏదైనా ఒక భిన్నం తీసుకోండి 1/2, ఇంకొక భిన్నం 3/2 తీసుకోండి. ఇప్పుడు ఇవి రెండిట్లలో ఏది క్రమ ఏది అపక్రమ అంటే, లవము కంటే హారం పెద్ద విలువను కలిగి ఉందనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే క్రమ భిన్నం అవుతుంది. హారం కంటే లవం పెద్ద విలువను కలిగి ఉంటే అప్పుడు ఇది అపక్రమ భిన్నం అవుతుంది. డినామినేటర్ పెద్ద వాల్యూని కలిగి ఉంటే క్రమ భిన్నం, దానికి ఆపోజిట్ న్యూమరేటర్ పెద్ద వాల్యూని కలిగి ఉంటే అపక్రమ భిన్నం అవుతుంది. ఈ అపక్రమ భిన్నాల్లో ఉన్నదాన్ని మనము మిశ్రమ భిన్నాల్లోకి చేంజ్ చేయొచ్చు. అదే విధంగా అంటే 3/2 ఉంది. దీన్ని ఇప్పుడు మిశ్రమ భిన్నంలోకి చేంజ్ చేయాలంటే 2ని 3తోనే డివిజన్ చేయాలి. 2 1s 2, అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే విభాజకం అంటారు. విభాజకం. దీన్ని ఏమంటారు? విభాజ్యం అంటారు. దీన్ని ఏమంటారు? భాగఫలం అంటారు. దీన్ని భాగఫలం అంటారు. దీన్నేమో శేషం అంటారు. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసినప్పుడు మనం ఏ విధంగా రాస్తామంటే, ఫస్ట్ భాగఫలంని తీసుకోవాలి 1 మిక్స్డ్, తర్వాత శేషం ఏమైంది ఉందో అది 1 బై, ఇక్కడ విభాజకం ఏముంది? 2 ఉంది కదా. సో ఈ 3/2ని ఏ విధంగా రాస్తారంటే 1 మిక్స్డ్ 1/2గా రాస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 11/5 ఉందనుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కంటే 11ని 5ని 11తో చేస్తే 5 2s 10, 1 మిగులుద్ది కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది? 2 మిక్స్డ్, ఇక్కడ భాగఫలం ఏముందో అది తీసుకోవాలి. 2 మిక్స్డ్, శేషం ఏమొచ్చింది? 1 కదా. 1/5. 2 పూర్ణాంకం 1/5 అంటారు. మరొకవేళ భిన్నంగా ఇచ్చిన దాన్ని మిశ్రమ భిన్నంగా ఇచ్చిన దాన్ని భిన్నంలోకి ఏ విధంగా మారుస్తారు అని అంటే అది కూడా చూద్దాం. ఒకవేళ 5 మిక్స్డ్ 1/4 ఉందనుకోండి, అప్పుడు దీన్ని భిన్నంలోకి ఏ విధంగా చేంజ్ చేస్తారంటే, ఫస్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని దీంతో అడిషన్ చేయాలి. అంటే 5 4s ఏమవుతుంది? 4 5s ఎంత? 20. 20 + 1 పైన ఏముంది? న్యూమరేటర్లో 1 ఉంది కదా. ఏమైంది? 21 బై, డినామినేటర్లో ఏది ఉందో అదే రాయాలి. ఈ మిశ్రమ భిన్నాన్ని భిన్నంగా కన్వర్ట్ చేస్తే అప్పుడు అదేమైంది? 21/4 అవుతుంది. నెక్స్ట్ భిన్నాల పోలిక. సజాతి భిన్నాలు ఏ విధంగా పోల్చుతారో గుర్తుందా? ఉదాహరణకి 1/3 5/3 భిన్నాల్లో ఏది పెద్దది? 1/5 3/5. ఇవి రెండిట్లలో ఏది పెద్దదనంటే, ఫస్ట్ భిన్నాలని మనం పోల్చినప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే డినామినేటర్లో ఏం నెంబర్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి.
ఇక్కడ డినామినేటర్ లో ఏమున్నాయి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో రెండిట్లలో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి అప్పుడు న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ పైన ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇవి రెండిట్లలో 1 పెద్దదా 3 పెద్దదా, 3 పెద్దది. సో 3/5 అనేది పెద్దది అవుతుంది. ఇది ఎప్పుడు డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు. ఇన్ కేస్ డినామినేటర్ సేమ్ లేదనుకోండి, అప్పుడు ఏది పెద్దది అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారనంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు కదా, అది చూద్దాం. 5/7, 3/4. ఇప్పుడు ఈ రెండు భిన్నాల్లో ఏది పెద్దది ఏది చిన్నది చూద్దాము. ఏది చిన్నది ఏది పెద్దది చెప్పడానికి జస్ట్ న్యూమరేటర్ పక్కన 0 పెట్టుకోండి. 0 0. ఓకేనా. ఇప్పుడు దీన్ని 7 తో డివైడ్ చేయాలి. 7 7s are 49, 1.0, 7 1s are 7. ఇది 7.1 సంథింగ్ వచ్చింది. ఇది 4 7s are 28, 2.0, 4 5s are 20. ఇది 7.5 వచ్చింది, ఇది 7.1 వచ్చింది. ఏది పెద్దది? 7.5 అనేది పెద్దది కదా. సో 3/4 అనేది పెద్దది అవుతుంది, 5/7 అనేది చిన్నది అవుతుంది. ఇక్కడ ఇచ్చినారు కదా, అదే 5/7 ఈజ్ లెస్ దెన్ 3/4, అంటే 3/4 అనేది పెద్దది. నెక్స్ట్ ఇవి చేయండి. 3/5, 4/7 భిన్నాలకు 5 సమాన భిన్నాలను రాయండి. సమాన భిన్నాలు ఏమవుతాయి అనంటే, ఒక ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తోని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా వచ్చేది సమాన భిన్నం అనేది అవుతుంది. అంటే ఇప్పుడు 3/5 ఉంది కదా, దీని యొక్క సమాన భిన్నాలను ఏ విధంగా రాయొచ్చు అంటే, 3/5 ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తోని మల్టిప్లై చేయాలి. 2 into 2, 3/5, మళ్ళీ 3 into 3, మళ్ళీ 3/5 ని 4 into 4, 3/5 ని 5 into 5. ఈ విధంగా మల్టిప్లై చేస్తే వచ్చేవన్నీ కూడా 3/5కి సమాన భిన్నాలు అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఇదేమవుద్ది, 3/2 అంటే 6/5 2s are 10. ఇదేమవుద్ది, 3 3s are 9/5 3s are 15. ఇదేమవుద్ది, 3 4s are 20/4 5s are 3 4s are 12/4 5s are 20. ఓకేనా. ఇప్పుడు వీటిని కట్ చేసినప్పుడు కూడా సేమ్ 3/5 వస్తుంది. 2 3s are 2 5s are 3 3s are 9, 3 5s are 15, 4 3s are 12, 4 5s are, అన్నిటికీ 3/5 వచ్చింది కదా. సో ఈ 3/5కి సమాన భిన్నాలు ఏమవుతాయి, 6/10, 9/15, 12/20. ఇవన్నీ కూడా సమాన భిన్నాలు అవుతాయి. నెక్స్ట్ మీరు అట్లా రాసేయండి. నెక్స్ట్ 5/8, 3/5 లలో ఏది పెద్దది? ఫస్ట్ ఒక ఫ్రాక్షన్ లో ఏది పెద్దది ఏది చిన్నది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చెక్ చేయాలి, డినామినేటర్ లో సేమ్ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ లో సేమ్ నెంబర్స్ ఉన్నాయా లేదు, కాబట్టి నెక్స్ట్ మనం ఏం ప్రొసీజర్ అప్రూవ్ అవ్వాలి, జస్ట్ న్యూమరేటర్ పక్కన 0 అని పెట్టుకోవాలి. 3/5 0 0. 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోద్ది, 8 5s are 8 6s are 48 కదా, పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది 3 5 6s are 30 కదా, ఇది 6 పాయింట్ సంథింగ్ వస్తుంది, 6 వస్తుంది. అంటే ఏది పెద్దది అవుతుంది, ఇది పెద్దది అవుద్ది కదా. సో 5/8 అనేది పెద్దది అవుతుంది, 3/5 అనేది చిన్నది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్, క్రింది జతల ప్రతి భిన్నాలను సూక్ష్మ రూపంలో రాసి ఏ జతలు సమానమో తెలపండి. ఒక భిన్నం అనేది సూక్ష్మ రూపంలో ఉందా లేదా అని మనం ఏ విధంగా చెప్తామంటే, మనం ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్నాం. అదేంటంటే, న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఉమ్మడి కారణాంకం అనేది ఒకటి మాత్రమే ఉంటే అది సూక్ష్మ రూపంలో ఉంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది, 2/4 ఉంది. ఇవి రెండిట్లలో ఏది సూక్ష్మ రూపంలో ఉందంటే 2/3 మాత్రమే సూక్ష్మ రూపంలో ఉంది. ఇది లేదు. ఎందుకు అనంటే 2కి 3కి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంది. అంటే 2 3 ఇవి రెండు ఏదైనా టేబుల్లో కట్ అవుతున్నాయా, ఏదైనా టేబుల్లో కామన్ గా కట్ అవుతున్నాయా అంటే అవ్వవు. అదే 2/4 ఉందనుకోండి, 2 టేబుల్లో కట్ అవుతుంది కదా, 2 1s are 2 2s are. అప్పుడు 2/4 యొక్క సూక్ష్మ రూపం ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఈ 1/2కి ఉమ్మడి 1కి 2కి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంది. సో ఈ విధంగా ఉండే వాటిని ఏమంటారంటే సూక్ష్మ రూపంలో ఉందని అంటారు.
దానిలో ఫస్ట్ వన్ చూద్దాం ఇప్పుడు. 3/8. 3/8కి 3కి 8కి ఉమ్మడి కారణంగా ఒకటి మాత్రమే ఉంది. సో 3/8 అనేది సూక్ష్మ రూపంలోనే ఉంది. నెక్స్ట్ 375/1000. ఏ టేబుల్లో పోద్ది? 5 టేబుల్. 5 2 10, 0 0, 5 7 35, 5 5 25. నెక్స్ట్ 25 టేబుల్. 25 3 75, 25 8 200. ఇది కూడా 3/8 వచ్చింది. ఇక 3కి 8కి ఉమ్మడి కారణాంకం అనేది ఒకటి మాత్రమే ఉంది. సో ఇవి రెండు సమానమే వచ్చినాయి కదా. సో ఇవి రెండు ఈ 3/8 375/1000 అనేది సమాన భిన్నాలు అవుతాయి. ఓకేనా? అదే విధంగా రిమైనింగ్ మీరు చెక్ చేయండి. ఇప్పుడు భిన్నాల్లో సంకలనం వ్యవకలనంకి సంబంధించి కొన్ని లెక్కలు ఇచ్చినారు, అవి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, రజియా ఇంటి పనిలో 3/7 భాగం పూర్తి చేసింది. రేఖ 4/9 భాగం పూర్తి చేసింది. ఎవరు తక్కువ భాగం ఇంటి పనిని పూర్తి చేశారు? మనకు రెండు భిన్నాలు ఇచ్చినప్పుడు అందులో చిన్నదేది పెద్దదేది చెప్పాలంటే ఫస్ట్ డినామినేటర్ సేమ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. డినామినేటర్ సేమ్ ఉన్నాయా లేవు కాబట్టి మనం ఏం చేయాలి? న్యూమరేటర్ పక్కన 0 పెట్టుకోవాలి. ఇప్పుడు డివిజన్ చేద్దాం. 7ని 30తో, 7 4 28, 2 ఉంటుంది 0.0, 7 2 14. ఇప్పుడు 40ని 9తో చేద్దాం. 9 4 36, 4 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 9 4 36, అగైన్ 4 ఉంటుంది. సో ఇక్కడ 4.2 వచ్చింది, ఇక్కడ 4.4 వచ్చింది. అంటే ఏది పెద్దది? 4.4 పెద్దది కదా. సో ఇది 4/9 అనేది పెద్దది అవుతుంది. చిన్నది ఏది? ఇక్కడ ఏం అడిగిండ్రు? ఎవరు తక్కువ భాగం పూర్తి చేశారు అంటే తక్కువ ఏమవుతుంది? 3/7. అంటే 3/7 తక్కువ భాగం పూర్తి చేసింది ఎవరు? రజియా ఇంటి పనిలో తక్కువ భాగాన్ని పూర్తి చేసింది. ఎక్కువ భాగం అడిగితే ఎవరు అవుతారు? రేఖ అవుతారు. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రీమిక్స్డ్ 1/2 kgల పంచదారను పక్షం రోజుల్లో వాడారు. తర్వాత పక్షం రోజులకు ప్రీమిక్స్డ్ 3/4 kg పంచదార వాడారు. అయినా ఆ నెలలో వారు వాడిన మొత్తం పంచదార ఎంత? పక్షం అంటే ఎంత? 15 days. ఫస్ట్ 15 daysలోనేమో 3 మిక్స్డ్ 1/2, సెకండ్ 15 daysలోనేమో 3 మిక్స్డ్ 3/4 యూజ్ చేసినారు. అవి రెండు మొత్తం కలిపేస్తే 1 monthలో వాళ్ళు యూజ్ చేసిన పంచదార వస్తుంది. సో 3 మిక్స్డ్ 1/2 ప్లస్ 3 మిక్స్డ్ 3/4. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇప్పుడు చేంజ్ చేద్దాం. 3 2s 6 ప్లస్ 1 ఎంత? 7/2 ప్లస్ 3 4s 12 ప్లస్ 3 15/4. రెండు భిన్నాలను కూడాలంటే ఖచ్చితంగా డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉండాలి. ఇక్కడ ఏముంది? 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ లవహారాలను రెండుతోని గుణించినట్టయితే అప్పుడు ఇది కూడా 4 అవుద్ది కదా. అప్పుడు యాడ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. మనము ఓన్లీ ఇప్పుడు డినామినేటర్ సేమ్ కావాలి కాబట్టి ఓన్లీ డినామినేటర్ని 2తోని మల్టిప్లై చేయొద్దు. ఏది చేయాలన్నా ఖచ్చితంగా న్యూమరేటర్ని, అంటే ఒక నెంబర్ని మనము మల్టిప్లై చేసినామంటే న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలి, డినామినేటర్కి కూడా ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి. 7 × 2/2 × 2 ప్లస్ 15/4. 7 2s 14 ప్లస్ 15/4. రెండింటికి కామన్గా 4 అవుతుంది. సో ఇదేమైంది? 29/4. ఇప్పుడు 4తో 29 చేద్దాం. 4 7s 28, ఇంకా 1 మిగులుద్ది. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయాలంటే ఏమవుద్ది? భాగఫలం ఏమొచ్చింది? 7 కదా. 7 మిక్స్డ్ 1/4. శేషం ఎంత? 1 కదా. 7 మిక్స్డ్ 1/4 ఎంత? కేజీల పంచదార. థర్డ్ వన్, అహ్మద్ పుట్టిన రోజున కోసిన కేకుల్లో 5/7 భాగం పంచాడు. ఇంకా ఎంత భాగం కేకులో మిగిలి ఉంది? 5/7 భాగం పంచాడంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్లో ఆయన పంచింది ఎంత? 5. అంటే ఇంకెన్ని ఉంటాయి? 7 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/7. ఇంకా కేకులో ఎంత భాగం మిగిలింది? 2/7వ భాగం మిగిలింది. అంతే కదా. డినామినేటర్లో ఏది ఉందంటే అది మొత్తం అని అర్థం. పైన ఏముందంటే అది ఎంత అయితే యూజ్ చేసిండో అది. అంటే 5/7 పంచాడు అంటే మొత్తం 7 భాగాలు ఉంటే 5 భాగాలు పంచింది. ఇంకా ఎన్ని భాగాలు మిగిలి ఉంటాయి? 7లో నుంచి 5 తీసేస్తే 2 కదా. 2/7వ భాగం మిగిలి ఉంటుంది.
ఎక్సర్సైజ్ 2.1 క్రింది వాణిని గణించి ఫలితాన్ని మిశ్రమ భిన్నాలలోకి వ్యక్తపరచండి. 2 + 3/4 ఫస్ట్ వన్. దీన్ని ఏ విధంగా రాస్తారు? ఇప్పుడు రెండు భిన్నాలని, ఇక్కడ ఏం లేదంటే 1 ఉందని కదా అర్థం. సో రెండు భిన్నాలని కూడాలంటే ఖచ్చితంగా ఏంటి, డినామినేటర్ అనేది సేమ్ ఉండాలని చెప్పిన కదా. సో దీన్ని 4 తోనే మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి, మల్టిప్లై అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 4 తోని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమైంది, ఇది 2 × 4 8, 8/4 + 3/4 అవుతుంది. 8 + 3 ఎంత, 11/4. ఇప్పుడు దీన్ని ఏమన్నారు, మిశ్రమ భిన్నాలోకి, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేయాలన్నారు కదా. సో 4 తోనే 11 చేద్దాం. 2s are 8. ఏం మిగులుద్ది, 3 మిగులుద్ది. ఏ విధంగా రాస్తారు దాన్ని, 2 మిక్స్డ్ 3/4 అని రాస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ కూడా అన్నీ అదే విధంగా ఇది చూద్దాం. ఒకటి సబ్ట్రాక్షన్ కూడా చూద్దాం. 2 మిక్స్డ్ 2/3 + 3 మిక్స్డ్ 1/2. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 3 2s are 6, 6 + 2 ఎంత, 8, 8/3 + 2 3s are 6 + 1 7/2. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయా, లేవు కదా. సో 3కి 2కి కాసాగు ఏమైంది, 3 2నే అవుతుంది, 6, 3 × 2 6 అవుద్ది. సో ఈ 8/3ని 2 తోని మల్టిప్లై చేయాలి, ప్లస్ ఈ 7/2ని 3 తోని మల్టిప్లై చేయాలి. అప్పుడు రెండింటికి డినామినేటర్ ఏమొస్తుంది, 3 2s are 6, ఇక్కడ కూడా 3 2s are 6 అవుతుంది. సో 8 2s are ఎంత, 16 + 7 3s are 21 బై ఎంత, 3 2s are 6. సో 21 + 16 ఏమవుద్ది, 37/6 అవుతుంది. ఇప్పుడు ఈ 6 తోనే 37ని డివైడ్ చేయండి. 6 తోనే 37, 6 6 are 36, 1 మిగులుద్ది. అంటే ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తే ఏ విధంగా రాయొచ్చు, 6 మిక్స్డ్ 1/6గా రాయొచ్చు. నెక్స్ట్ ఈ సబ్ట్రాక్షన్ చూద్దాము. 5/8 - 1/6. ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ఉన్నాయా, లేవు కదా. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 8కి 6కి ఎల్సిఎం. 2 టేబుల్లో 4 టైమ్స్ ఇది 3 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్. ఎల్సిఎం ఏమవుద్ది, 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. ఏమవుద్ది, ఎల్సిఎం 24 అయింది. సో 5/8, 8ని దేంతో మల్టిప్లై చేస్తే 24 అవుద్ది, 8 3s are 24. సో దీన్ని కూడా 3 తోనే మల్టిప్లై చేయాలి, -1/6. 6ని దేంతో మల్టిప్లై చేస్తే 24 అవుతుంది, 4 తోని, × 4. అప్పుడు ఇది ఏమవుద్ది, 5 3s are 15 - 1 4s are 4/24. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 11/24. సెకండ్ బిట్, కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద వరకు. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము, సెకండ్ వన్ మీరు చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 5/8, 5/6, 5/8, 5/6, 1/2. ఇక్కడ డినామినేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయా, లేవు కాబట్టి వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 8 6 2 ఎల్సిఎం 2 టేబుల్లో 4 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్, 1 టైమ్, అగైన్ 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. దీని యొక్క ఎల్సిఎం ఏమైంది, 24 అయింది. సో 5/8, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 8ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 8 3s are 24. అదేవిధంగా ఇది 5/6, 6ని దేంతో మల్టిప్లై చేస్తే 4తో × 4. అదేవిధంగా 1/2, 2ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 12తో × 12. అప్పుడు ఇవి ఏ విధంగా చేంజ్ అవుతాయి, 5 3s are 15/24, 5 4s are 25, 20/24. ఇప్పుడు 12 1s are 12/24. ఇప్పుడు దీన్ని చిన్న నుంచి పెద్ద వరకు రాయండి. ఏది చిన్నది అవుతుంది, ఫస్ట్ 12/24 అంటే ఏంటి, 1/2.
1/2 తర్వాత 15/24 అంటే ఏంటి 5/8 నెక్స్ట్ 5/6 దీని యొక్క ఆరోహణ క్రమం అవుతుంది. సెకండ్ వన్ మీరు చేయండి. థర్డ్ వన్ క్రింది చదరంలో అడ్డు వరుసలు నిలువు వరుసలు మరియు కర్ణాలు వరుసలలో గల భిన్నాల మొత్తం కనుగొనండి. వాటి మొత్తం సమానం అయినదో లేదో తెలపండి. ఇది చూద్దాము. అన్ని డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి చూడడం ఈజీ. 6 + 3 ఎంత 13. 13 + 8 ఎంత 21. 21/13. ఇక్కడ ఇది చూద్దాం. 6 + 13 ఎంత 19. 19 + 2 ఎంత 21. 21/13. అన్ని సేమే ఉన్నాయి అడ్డు వరుసలు నిలువు వరుసలు. మిగిలిన మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఒక దీర్ఘచతురస్రాకార కాగితం పొడవు 5 మిక్స్ 2/3 సెంటీమీటర్ మరియు వెడల్పు 3 మిక్స్డ్ 1/5 సెంటీమీటర్ కలదు. దీని చుట్టుకొలతను కనుగొనండి. చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్రంకి 2 L + B. సో ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 5 మిక్స్డ్ 2/3 ప్లస్ 3 మిక్స్డ్ 1/5. 2 ఇదేమైంది 3 5 15 ప్లస్ 2 17/3 ప్లస్ 16/5. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 3కి 5కి ఎల్సిఎం ఏమవుద్ది? 15 అవుద్ది. సో 2/17 ఇంటూ 3ని దేనితో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది? 5 కదా. సో న్యూమరేటర్ని డినామినేటర్ రెండింటిని కూడా 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఏమవుద్ది? 2/17 5 ఎంత 85/15 ప్లస్ 16 3 48/15. ఇప్పుడు ఇవి రెండింటిని అడిషన్ చేయాలి. ఏమవుతుంది? 8 + 5 13/15. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 266/15. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడానికి 15ని 266 తోని డివిజన్ చేయండి. ఇప్పుడు 266ని 15 తోని డివిజన్ చేద్దాము. ఏమొస్తుంది? 266 1 * 15 సబ్ట్రాక్షన్ చేస్తే 11 వస్తుంది. 6 15 7 * 105 11. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ గా చేంజ్ చేస్తే భాగఫలం ఏమొచ్చింది? 17 మిక్స్డ్ 11/15 ఎంత సెంటీమీటర్స్. దీర్ఘచతురస్ర కాగితం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 17 మిక్స్డ్ 11/15 సెంటీమీటర్స్ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఒక వంటకానికి 3 మిక్స్డ్ 1/4 కప్పుల పిండి అవసరం. రాధ వద్ద 1 మిక్స్డ్ 3/8 కప్పుల పిండి కలదు. ఆ వంటకానికి ఇంకను కావలసిన పిండి ఎంత? ఇప్పుడు వంటకానికి ఎంత పిండి అవసరమట? 3 మిక్స్డ్ 1/4 అవసరమట. ఆమె దగ్గర 1 మిక్స్డ్ 3/8 ఉందట. అంటే ఇంకెంత కావాలనంటే దీనిలో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది. కాబట్టి 3 మిక్స్డ్ 1/4 మైనస్ 1 మిక్స్డ్ 3/8. దీన్ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? 4 3 12 + 1 13/4 మైనస్ 8 1 8 11/8. ఇవి రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుద్ది? 4 8 2 4 2 1 2 2 4 4 2 8. కాబట్టి 4 దీన్ని 2తో మల్టిప్లై చేయాలి మైనస్ 11/8. అప్పుడు ఇది ఏమవుద్ది? 13 2 26/8 మైనస్ 11/8. సో 26ల నుండి 11 తీసేస్తే ఎంత? 15/8. ఈ 15/8ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలంటే 8ని 15తో చేయాలి. 8 1 8. రిమైనింగ్ ఏం మిగులుద్ది? 7 మిగులుద్ది.
అప్పుడు ఇది ఏ విధంగా రాస్తాం, 1 మిక్స్డ్ 7/8. ఇంకెంత పిండి అవసరము, 1 మిక్స్డ్ 7/8 కప్పుల పిండి అనేది అవసరం. నెక్స్ట్ 6th వన్, అబ్దుల్ వార్షిక పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. అతడు కోర్సులో 5/12 భాగం పూర్తి చేశాడు. ఇంకా చదవాల్సిన భాగం ఎంత? ఆల్రెడీ మనము ఎగ్జాంపుల్ సమ్లో చూసినాం కదా. 5/8 5/12 అంటే ఎంత? మొత్తం 12 భాగాలలో ఆయన ఎన్ని భాగాలు కంప్లీట్ చేసినాడు? 5 భాగాలు కంప్లీట్ చేసినాడు. ఆయనకి ఇంకెన్ని ఉంటాయి? 7 భాగాలు. 12 నుంచి 5 తీసేస్తే ఎంత? 7 కదా. సో ఎంత పార్ట్ మిగిలి ఉంటుంది? 7/12వ భాగం ఇంకా ఆయన చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, పక్క పటంలో త్రిభుజం ఏబిసి, దీర్ఘచతురం BCDEల యొక్క చుట్టుకొలతలు కనుగొనండి. దేని చుట్టుకొలత ఎక్కువ, ఎంత ఎక్కువ? ఇక్కడ పిక్చర్ ఇచ్చినారు కదా, ఆ పిక్చర్ నుండి ఒక దీర్ఘచతురస్రం ఏముంది? ఇది దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, అదేవిధంగా ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కొని దానిలో ఏ దాని యొక్క చుట్టుకొలత ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉందని అడిగినాడు. సో ఇప్పుడు ఫస్ట్ త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కుందాం. త్రిభుజం ఏంటి? ఏబిసి కదా, సారీ ఏబిఈ. త్రిభుజం ఏబిఈ చుట్టుకొలత అంటే ఇవన్నిటిని యాడ్ చేయడమే కదా, భుజాలన్నిటిని కలపడమే. సో ఏమేముంది? 3 మిక్స్డ్ 1/3 ప్లస్ 4 మిక్స్డ్ 2/3 ప్లస్ 2 మిక్స్డ్ 1/5. అప్పుడు అదేమవుద్ది? 3 3s are 9 plus 1 10/3 ప్లస్ 3 4s are 12 plus 2 ఎంత? 14/3 ప్లస్ 5 2s are 10 plus 1 11/5. ఇప్పుడు 3కి 5కి LCM ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 15 అవుతుంది. కాబట్టి ఇది 10 plus 14 ఏమైంది? 24 అవుద్ది కదా. 24/3 ఇంటూ 5 ప్లస్ 11/5 ఇంటూ 3 అప్పుడు ఇది ఏమవుద్ది? 24 5s are 5 4s are 20 5 2s are 10 12 120/15 ప్లస్ 11 3s are 33/15. అప్పుడు ఇది ఏమైంది? 153/15 అవుతుంది. 153/15. త్రిభుజం ఏబిఈ చుట్టుకొలత ఏమొచ్చింది? 153/15. ఇప్పుడు ఇక్కడ దీర్ఘచతురస్రం ఉంది కదా, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దానికి ఫార్ములా ఏంటి? 2/L+B. సో 2 మిక్స్డ్ 1/5 ప్లస్ 1 మిక్స్డ్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 5s are 10 plus 1 11/5 ప్లస్ 3 1s are 3 plus 2 ఇంత 5/3. ఇక్కడ 5కి 3కి LCM మళ్ళీ ఏమైంది? 15 అయింది. 15 అయింది కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం, దాన్ని 5తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 5 అప్పుడు ఏమవుద్ది? 2 3s are 33/15 ప్లస్ 5 5s are 25/15. 33 ప్లస్ 25 ఏమవుద్ది? 58 అవుద్ది. 58/15 ఇంటూ ఇక్కడ 2 ఉంది కదా, 2. సో 8 2s are 16 ప్లస్ 1 2 5s are 10 ప్లస్ 1 11 116/15 వచ్చింది. ఏంటి ఇప్పుడు? త్రిభుజం యొక్క చుట్టుకొలతనేమో 153/15 వచ్చింది. అదే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 116/15 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇవి రెండిట్లలో ఏది పెద్దది అని అంటే, ఇక్కడ డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కదా. సో న్యూమరేటర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే పెద్దది అవుతుంది. కాబట్టి 153 అనేది పెద్దది. అంటే చతురస్రం అనేది త్రిభుజం యొక్క చుట్టుకొలత అనేది ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ అని కూడా అడిగినాడు కదా. సో ఎంత ఎక్కువ అంటే దానిలో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమొచ్చింది? 153/15
మైనస్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 116/15 వచ్చింది. ఇవి రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 153ల నుంచి 116 తీసేస్తే ఏమొస్తుంది అంటే 37. ఓకేనా? ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 15ని 37తో 15 2s 30 రిమైండర్ 7. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 మిక్స్డ్ 7/15. దీర్ఘచతురస్రం కంటే త్రిభుజం ఎంత ఎక్కువ ఉంది? 2 మిక్స్డ్ 7/cm ఎక్కువ ఉంది. భిన్నాల గుణకారం. ఇక్కడ ఒక భిన్నాన్ని పూర్ణాంకంతో ఏ విధంగా గుణించాలి, అదే విధంగా రెండు భిన్నాలను ఏ విధంగా గుణించాలి, ఒక భిన్నాన్ని అపక్రమ భిన్నంతో ఏ విధంగా గుణించాలి అనేది ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూసి దానికి రిలేటెడ్ సమ్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాము. ఒక భిన్నాన్ని పూర్ణాంకంతో గుణించడం అని అంటే 2 అనేది ఒక పూర్ణాంకం అనుకోండి, దాన్ని 3/2తోనే మల్టిప్లై చేయాలి. 3/2 అనేది ఒక భిన్నం కదా, సో దీన్ని మల్టిప్లై చేయాలంటే ఏ విధంగా చేయాలంటే ఈ పూర్ణాంకంలో ఉన్న సంఖ్యని జస్ట్ లవంతోని మల్టిప్లై చేయాలి అంతే. 2 3s 6 బై డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి 6/2. అప్పుడు ఇది ఏమవుద్ది? 3 అవుతుంది. ఇక్కడ ఇవి చేయండి అని ఇచ్చినాడు కదా, అవి కూడా సేమ్ అట్లనే. 4 × 2/7 ఉంది కదా, సో న్యూమరేటర్ తోని ఇక్కడ ఇచ్చిన పూర్ణాంకాన్ని గుణించాలి కదా. 4 2s 8/7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ ఉంది, చూద్దాము. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు మెజర్మెంట్స్ ఇచ్చినారు. అవి ఏంటంటే పొడవు 6 cm, వెడల్పు 5 cm ఇచ్చింది. అప్పుడు దాని నుంచి వైశాల్యం ఏమవుద్ది? 6 × 5 దట్ ఈస్ ఈక్వల్ టు 30 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. మరొక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చింది. అదేంటి? పొడవేమో 6 cm, వెడల్పు ఏమో 2 మిక్స్డ్ 1/3 సెంటీమీటర్స్ ఇచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది? 6 × 2 మిక్స్డ్ 1/3. ఇదేంటి? మిశ్రమ భిన్నం కదా, సో దీన్ని ఫస్ట్ నార్మల్ భిన్నంగా చేంజ్ చేద్దాం. 6 × 2 3s 6 + 1 ఎంత? 7 7/3. 3 1s 3 2s 2 7s 14 చదరపు సెంటీమీటర్లు. మనం క్రమ అపక్రమ భిన్నాలను పూర్ణాంకాలతో గుణించినప్పుడు భిన్నంలో గల లవంను పూర్ణాంకంతో గుణించి హారంను అలాగే ఉంచుతామని గమనించవచ్చు. అంతే కదా, హారంని యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంచి లవంని ఏం చేయాలి? పూర్ణాంకంతోనే గుణించాలి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, చూద్దాము. ఇప్పుడు 1/2 × 5ను నీవు ఏ విధంగా అర్థం చేసుకుంటావు? 1/2 × 5 అంటే ఏంటంటే 5లో సగం అని అర్థం. దాన్ని ఏ విధంగా రాస్తారు? 1/2 × 5 కదా, ఏమవుతుంది? ఇది 5/2నే అవుతుంది కదా. అంటే దీని అర్థం ఏంటి అని అంటే 5లో సగము అని అర్థము. 5లో సగాన్ని 1/2 × 5 అని రాస్తారు. ఒకవేళ 3లో సగం అనుకోండి, అప్పుడు ఏ విధంగా రాస్తారు? 1/2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. దీన్ని మిశ్రమ భిన్నంగా మారిస్తే 1 మిక్స్డ్ 1/2 అవుతుంది. సో ఇక్కడ లో అనే పదం దేన్ని సూచిస్తుంది? గుణకారాన్ని సూచిస్తుంది అని భావించండి. నెక్స్ట్ సమ్స్ లో మనకి యూజ్ అవుతుంది, అందుకని గుర్తు పెట్టుకోండి దీన్ని. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నజియా వద్ద 20 గోళీలు ఉన్నాయి. రేష్మ వద్ద నజియా వద్ద గల గోళీలలో 1/5వ భాగం అంటే రేష్మ వద్ద ఎన్ని గోళీలు ఉన్నాయి? ఇంతకుముందు చెప్పినాం కదా, లో అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. నజియా వద్ద ఉన్న గోళీలు, నజియా వద్ద ఎన్ని గోళీలు ఉన్నాయి? 20 గోళీలు ఉన్నాయి. సో రేష్మ వద్ద నజియా వద్ద ఉన్న గోళీలో 1/5వ భాగం ఉంది. సో 1/5వ భాగం అంటే 1/5 × 20. అప్పుడు ఏమవుతుంది? 5 4s 20. ఎన్ని గోళీలు ఉన్నాయి ఎవరి దగ్గర? రేష్మ దగ్గర 4 గోళీలు ఉన్నాయి. నెక్స్ట్, నలుగురు సభ్యులు గల కుటుంబంలో రోజుకు 15 చపాతీలు తింటారు. తల్లి 1/5వ భాగము, 3/5వ భాగం పిల్లలు. మిగిలిన చపాతీలు తండ్రి తిన్నారు. అయినా తల్లి తిన్న చపాతీలు ఎన్ని? పిల్లలు తిన్న చపాతీలు ఎన్ని? తండ్రి తిన్న చపాతీలు మొత్తం ఎంత భాగం? మొత్తం ఎన్ని చపాతీలు ఉన్నాయి? 15 ఉన్నాయి కదా. సో ఇప్పుడు తల్లి ఎన్ని చపాతీలు తిన్నది? 15లో
1/5వ భాగం కదా. సో 1/5 ఇంటూ 15. అప్పుడు ఏమవుతుంది? 5 1 5 3 ఆమె ఎన్ని తిన్నది? 3 చపాతీలు తిన్నది. అదేవిధంగా పిల్లలు ఎన్ని తిన్నారు? పిల్లలు ఎంత భాగం? 3/5వ భాగం కదా. సో 3/5 ఇంటూ 15. 5 3 సో ఎన్ని? 9. ఇప్పుడు మొత్తం ఎన్ని చపాతీలు? 15 కదా. ఈ 15లో వాళ్ళ మదర్ ఎన్ని తిన్నది? 3 తిన్ని. వాళ్ళ పిల్లలు ఎన్ని తిన్నారు? 9 తిన్నారు. సో మొత్తం ఏమవుతుంది? 15 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. మిగిలిన ఎన్ని చపాతీలు? 3 కదా. ఆ మిగిలిన చపాతీలు ఎవరు తిన్నారు? వాళ్ళ తండ్రి తిన్నారు. సో ఇవి చపాతీలో భాగం అడిగింది కాబట్టి మొత్తం ఎంత? మొత్తము 15. వాళ్ళ ఫాదర్ తిన్నది ఎంత? 3 చపాతీలు కదా. సో 1 జార్ 5 జార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5వ భాగం వాళ్ళ తండ్రి తిన్న చపాతీలు. ఎక్సర్సైజ్ 2.2 క్రింది వాటిని గుణించండి, లబ్ధాన్ని మిశ్రమ భిన్నంగా మార్చి వ్రాయండి. ఫస్ట్ వన్ చూద్దాము. రిమైనింగ్ మీరు చేయండి. 3/6 ఇంటూ 10 1 జార్ 2 జార్ 2 5 జార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5. 1/3 ఇంటూ 4. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 4/3 వస్తుంది కదా. సో 3ని 4తోని 3 1 జార్ 3 శేషం 1. సో దాన్ని ఏమని రాయొచ్చు? 1 మిక్స్డ్ 1/3. రిమైనింగ్ కూడా అట్లనే. నెక్స్ట్ సెకండ్ వన్. క్రింది పటాల్లో ఇచ్చిన భాగాన్ని షేర్ చేయండి. అది మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ కనుగొనండి. 12లో 1/3వ భాగం. 12లో 1/3వ భాగం కదా. సో 1/3 ఇంటూ 12. 3 4 12. నెక్స్ట్ భిన్నాన్ని మరొక భిన్నంతో గుణించడం. భిన్నాన్ని మరొక భిన్నంతో గుణించడం అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది ఇంటూ 4/5 ఉంది. ఇవి రెండింటిని గుణించాలంటే ఏముంది? జస్ట్ లవాన్తో గుణించాలి, హారాన్ని హారంతో గుణించాలి. రెండు భిన్నాల్లో లవాల లబ్ధము బై హారాల లబ్ధం అన్నట్టు. ఇప్పుడు 2ని 4తో మల్టిప్లై చేస్తే 2 4 8 ఇవి హారాలు. 5 3 ఉంది కదా. 5 3 15 8/15 అవుతుంది. ఇది చెయ్యండి ఉంది కదా. ఇక్కడ ఏంటి? గడులను ఫిల్అప్ చేయండి. 1/5 ఇంటూ 1/7 అంటే 1 ఇంటూ 1 1 అవుతుంది. 5 7 ఏమవుతుంది? 35 అవుతుంది. ఇది కూడా అంతే. నెక్స్ట్ పటంను ఉపయోగించి కనుగొనండి. అదే మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. 9/3 5/5 లబ్ధంను కనుగొనండి. పటము గీసి జవాబు సరిచూడండి. అది కూడా అవసరం లేదు, స్కిప్ చేయండి. ఇక్కడ ఇచ్చిన చూడండి. రెండు భిన్నాల లబ్ధం ఏమవుతుంది? లవాల లబ్ధం బై హారాల లబ్ధం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 6 మిక్స్డ్ 1/2 మరియు 3 మిక్స్డ్ 1/2 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వైశాల్యం కనుగొమని అన్నాడు. వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు కదా. 6 మిక్స్డ్ 1/2 ఇంటూ 3 మిక్స్డ్ 1/2 ఇది ఏమవుతుంది? 12 + 1 13/2 ఇంటూ 6 + 1 7/2. అప్పుడు ఇది ఏమవుతుంది? 13 7s 91/4. ఇప్పుడు ఈ 4తోని 91ని చేయాలి. 4 2s 8 1 1 అగైన్ 4 2s 8. రిమైండర్ ఏమవుతుంది? 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 22 మిక్స్డ్ 3/4 చదరపు సెంటీమీటర్లో అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. నరేంద్ర ఒక నవలలో 1/4వ భాగాన్ని ఒక గంటలో చదవగలడు. అయినా అతడు 2 మిక్స్డ్ 1/2 గంటలలో చదవగలిగే భాగం ఎంత? 1 అవర్లో ఎంత చదువుతాడు? 1/4వ భాగం చదువుతాడు. అదేవిధంగా 2 మిక్స్డ్ 1/2 అవర్లో ఎంత చదువుతాడు అని అడిగినారు. సో జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. 2 మిక్స్డ్ 1/2 ఇంటూ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 2s 4 + 1 5/2 ఇంటూ 1/4 అదేమవుతుంది? 5/8.
ఎంత భాగం చదువుతాడు? 5/8వ భాగాన్ని చదువుతాడు. నెక్స్ట్ వన్, ఒక ఈత కొలనులో అరగంటకు 3/10వ భాగం నీటితో నింపవచ్చు. అయినా 1 మిక్స్డ్ 1/2 గంటల్లో ఎంత భాగం నింపవచ్చు? ఇక్కడ ఏమి ఇచ్చినారు? అరగంట అంటే ఏంటి? ఒక గంటలో సగం కదా. సో అరగంటని 1/2తోని ఇండికేట్ చేస్తారు. మరి 1 మిక్స్డ్ 1/2లో ఎన్ని అరగంటలు ఉంటాయి? 3 ఉంటాయి. 1/2 + 1/2 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/2 అవుతుంది కదా. దీన్ని కూడా ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 2 1s are 1, 2 1s are 2 + 1 ఏమైంది? 3/2 అనే అవుతుంది కదా. సో 1 మిక్స్డ్ 1/2లో ఎన్ని అరగంటలు ఉన్నాయి? 3 అరగంటలు ఉన్నాయి. సో దీన్ని ఒక అరగంటకి 3/10వ భాగం కదా. సో మన 3 అరగంటలకి 3 × 3/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 9/10. ఎంత భాగం నింపవచ్చు? 9/10వ భాగము 1.5 అవర్లో నింపుతుంది. నెక్స్ట్, ప్రయత్నించండి. ఒకటి కంటే పెద్దవైన 2 సాధ్య సంఖ్యలను తీసుకొని గుణించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఏవైనా 2 సాధ్య సంఖ్యలు 2 × 5 అనుకుందాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 10 వస్తుంది. ఈ 10 అనేది 2 కన్నా పెద్దది, ఈ 5 కన్నా పెద్దది. ఏంటి ఇక్కడ? ఆ రెండు సాధ్య సంఖ్యల లబ్ధం అనేది ఏ విధంగా ఉంటుంది? తీసుకున్న ఆ 2 సాధ్య సంఖ్యల కంటే ఎక్కువ ఉంటుంది. అదే విధంగా మరి భిన్నాలలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు కదా, ఆ భిన్నాలను తీసుకుందాము. 2/3 × 4/3 ఏమవుతుంది? 4/5. 2 4s are 8/3 5s are 15 కదా. సో ఇప్పుడు ఇందులో ఏది పెద్దది, ఏది చిన్నది, ఎట్లా వస్తుంది చూద్దాం. మనం పెద్దది చిన్నది ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలని చెప్పినా జస్ట్ న్యూమరేటర్లో 0 పెట్టుకుంటే సరిపోతుంది. 2/3 0, ఇది 4/5 0, ఇది 8/15 0. 3 టేబుల్లో 3 6s are 18, ఇంకా 2 ఉంటుంది కాబట్టి పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది 5 8s are 40 వస్తుంది. ఇది 15 5s are 75 పాయింట్ వస్తుంది. ఇప్పుడు దీనిలో పెద్దది ఏదవుతుంది? 4/5 అవుతుంది. ఓకేనా. చిన్నది ఏదవుతుంది? 5 అనేది అంటే మీన్స్ 8/15 అనేది చిన్నది అవుతుంది. ఈ 8/15 అనేది ఈ 2/3 కన్నా చిన్నదే, దీనికన్నా కూడా చిన్నదే. అంటే 2 భిన్నాలను లబ్ధం చేసినప్పుడు వచ్చిన భిన్నం అనేది మనం తీసుకున్న భిన్నాల కంటే తక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. వాటి యొక్క లబ్ధం ఏ విధంగా ఉంటుంది? ఆ తీసుకున్న క్రమ భిన్నాల కన్నా తక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. ఎక్సర్సైజ్ 2.3 కింది లబ్ధాలను కనుక్కొనండి. లబ్ధం చేయడం తెలుసు కదా, చేయండి. 5 7s are 35 6 11s are 66. నెక్స్ట్, గుణించండి. లబ్ధాన్ని సూక్ష్మ రూపంలో రాయండి. ఫస్ట్ వన్ చూద్దాము. 2/3 × 5 మిక్స్డ్ 1/5 ఏమవుతుంది? ఇది 2/3 × 5 5s are 25 26/5 అవుతుంది. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 26ని 2తో మల్టిప్లై చేస్తే 52 52/15. దీన్ని 15తో చేస్తే 15 3s are 45 45 అంటే ఏం మిగులుతుంది? 7 మిగులుతుంది. సో దీన్ని సూక్ష్మ రూపంలో రాస్తే ఏ విధంగా అవుతుంది? 3 మిక్స్డ్ 7/15. క్రింది వానిలో ఏది పెద్దది? 4/2లో 4/7లో 2/5 లేదా 1/2లో 3/4. లో అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అని మనం ఇంతకుముందు చూసాం కదా. సో 4/7లో 2/5, 1/2లో 3/4. ఇవి రెండిట్లలో ఏది పెద్దది? 4 2s are 8/35, 3/4 2s are 8. పెద్దది చిన్నదని అంటే న్యూమరేటర్లో 0 పెట్టుకుంటే సరిపోద్ది. 8 3s are 24 3 పాయింట్ వస్తుంది. 35 1s are 35 2s are 70 2 పాయింట్ వస్తుంది. ఇది 2 వచ్చింది, 3 వచ్చింది. సో ఏది పెద్దది అవుతుంది? ఇది పెద్దది అవుతుంది. అంటే 1/2లో 3/4 అనేది పెద్దది అవుతుంది. నెక్స్ట్ వన్ మీరు చేసేయండి. 4th వన్, రెహనా ప్రతిరోజు దుస్తుల అల్లిక కొరకు 2 మిక్స్డ్ 1/2 గంటల సమయం వెచ్చిస్తుంది. ఇలా ఆమెకు ఒక బట్ట అల్లడానికి 7 రోజులు పట్టింది. ఆమె దీని కొరకు మొత్తం ఎన్ని గంటల సమయం వెచ్చించింది?
క్వశ్చన్ ఏమడిగినారు, దుస్తువులు అల్లడానికట ఆమెకి 2.5 hours టైం వెచ్చిస్తుందట. అయితే ఆమె ఒక బట్ట అల్లడానికి 7 రోజుల టైం పట్టింది. సో ఆమె మొత్తం ఎంత టైం కేటాయించిందంటే మల్టిప్లికేషన్ చేయడమే కదా. సో 7ని దీంతోనే మల్టిప్లై చేయండి. 7 into 2 మిక్స్డ్ 1/2, 7 into 5/2, అదేమైంది 35/2. ఇప్పుడు దాన్ని మిశ్రమ భిన్నంగా రాయాలంటే 2 1s are 2, 1 5, 2 7s are 40, 1 మిగులుతుంది. అప్పుడు రాస్తే ఏమవుతుంది, 17 మిక్స్డ్ 1/2 అవర్స్ టైం పట్టుద్ది అన్నమాట. నెక్స్ట్ 5th వన్, ఒక లారీ 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 1 లీటర్ పెట్రోల్ అవసరము. అది 10 మిక్స్డ్ 2/3 లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు? మల్టిప్లికేషన్ కదా. 1 లీటర్ ఏమో 8 కిలోమీటర్స్ పోతుంది. అదే 10 మిక్స్డ్ 2/3 లీటర్స్ పెట్రోల్ ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 8 into 10 మిక్స్డ్ 2/3. ఏమొస్తుంది ఇది, 8 into 30 + 2 32/3. అప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 1625/3. 3తోని 256ని చేద్దాం. 3 8s are 24, 1 6, 3 5s are 15, రిమైండర్ 1. అప్పుడు ఏమైంది ఇది 85 మిక్స్డ్ 1/3 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. నెక్స్ట్ 6th వన్, రాజా ఒక సెకండ్లో 1 మిక్స్డ్ 1/2 మీటర్ల దూరం నడవగలడు. అయినా 15 నిమిషాల్లో అతడు నడిచే దూరం ఎంత? ఇది కూడా అంతే. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఏమి ఇచ్చిండు, సెకండ్స్ ఇచ్చిండు. మనకి ఇక్కడ అడిగింది ఏంటి, 15 నిమిషాలలో అతడు నడిచే దూరం ఎంత అని అడిగిండు. కాబట్టి మనము సెకండ్లో ఉన్నది ఇచ్చిండు కాబట్టి మనము ఈ మినిట్స్ని కూడా సెకండ్లకు చేంజ్ చేయాలి. 1 minute ఎన్ని సెకండ్స్కి సమానం, 60. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఇక్కడ మరి 15 minutes అంటే 15 into 60 seconds. అప్పుడు ఇది ఏమవుద్ది, 15 6 90, 900 seconds అవుతుంది. ఇప్పుడు 900 secondsలో ఎంత దూరం నడవగలుగుతాడు, 900 into 1 మిక్స్డ్ 1/2. ఓకేనా, 900 into ఇదేమవుతుంది 3/2 అవుతుంది, అంతే కదా. 2 1s are 450, 450. ఈ 450ని 3తోని మల్టిప్లై చేయండి. 0 15 12 + 1 13, 13,1350 మీటర్స్ దూరం నడవ. నెక్స్ట్ 7th వన్, వాక్యము సత్యమగుట కొరకు గడిలో సంఖ్యను నింపండి. 2/3, 2ని దేంతో మల్టిప్లై చేసి, ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది, 20 ఉంది కదా. సో 2ని దేంతో మల్టిప్లై చేసి 20 అవుతుంది, 10తో బై, ఇక్కడ 3 ఉంది కదా, 3ని దేంతో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది, 3 7s are 21. ఇక్కడ 5ని దేంతో మల్టిప్లై, ఇక్కడ 5 కట్ అయిపోద్ది కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, న్యూమరేటర్లో ఇక్కడ 3 ఉంది కదా, కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. డినామినేటర్లో ఏముంటుంది, 7 వస్తుంది. ఇంతటితో 2.3 కంప్లీట్. అని ఏ విధంగా భావించాలి, అదే విధంగా రెండు భిన్నాలను ఏ విధంగా భావించాలి, ఒకవేళ భిన్నాలలో అపక్రమ భిన్నాలు ఉంటే ఏ విధంగా భావించాలి అనేది ఇప్పుడు మనము చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక పూర్ణాంకం ఉంది, దీన్ని 3/4తోని డివిజన్ చేయాలి. అప్పుడు ఏ విధంగా చేస్తారని అంటే 2ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి, ఇక్కడ డివిజన్ సింబల్ తీసేసి మల్టిప్లికేషన్ పెట్టాలి. ఈ 3/4 ఉంది కదా, దీని యొక్క వ్యుత్క్రమం తీసుకోవాలి మనము. వ్యుత్క్రమం ఏమవుతుంది, దీనికి 3/4కి 4/3 అవుతుంది, అంటే లవం హారంగా, హారం లవంగా మారుతుంది. 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8/3 అవుతుంది. ఒకవేళ రెండు భిన్నాలు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3/2 / 5/4 ఉంది.
ఇప్పుడు ఇవి రెండింటిని ఏ విధంగా భావించాలంటే ఫస్ట్ ఉన్న భిన్నంని యాజ్ టీజ్ రాసి ఈ డివిజన్ సింబల్ తీసేసి ఏంటి మల్టిప్లికేషన్ రాయాలి. నెక్స్ట్ 5/4 ఉంది కదా, 5/4 యొక్క ఉత్క్రమం తీసుకోవాలి. అప్పుడు ఏమైంది 4/5 అవుతుంది. 2 1s 2 2s ఏమైంది 3 2s 6/5 అవుతుంది. అట్లా కాకుండా ఒకవేళ మిశ్రమ భిన్నం ఇచ్చింది అనుకోండి, 1 మిక్స్డ్ 1/2 డివైడెడ్ బై 3 మిక్స్డ్ 1/2 ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా భావించాలంటే ఫస్ట్ ఈ మిశ్రమ భిన్నం ఉంది కదా, మిశ్రమ భిన్నాన్ని ఫస్ట్ అపక్రమ భిన్నంలోకి మారుద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 2 1s 2 2 1s 2 ప్లస్ 1 ఏమైంది 3/2 డివైడెడ్ బై 3 2s 6 ప్లస్ 1 7/2. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో మనం ఇంతకుముందు చేసినాం కదా, ఫస్ట్ భిన్నాన్ని యాజ్ టీజ్ రాయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ రాయాలి. 7/2 యొక్క విక్రమం ఏమవుతుంది 2/7 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుంది, 3/7. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్ని పూర్ణాంకంను భిన్నంతో ఏ విధంగా భావించడము. నెక్స్ట్ ఇక్కడ ఇది చేయండి అని ఇచ్చినారు కదా, చూడండి 2 డివైడెడ్ బై 1/4 ఉంది కదా, ఇది ఏమవుతుంది 2 ఇంటూ 1/4 కాస్త ఏమవుతుంది 4/1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 8. ఓకేనా. నెక్స్ట్ భిన్నానికి విక్రమం అంటే గుణకార విలోమం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అది 2/3కి వ్యుత్క్రమం ఏమవుతుంది 3/4 అవుతుంది. అదే ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ 4/7 ఉంది కదా, దాని యొక్క ఉత్క్రమం ఏమవుతుంది 7/4 అవుతుంది. మరి 7/4 యొక్క ఉత్క్రమం ఏమవుతుంది 4/7 అవుతుంది. నెక్స్ట్ ఒక పూర్ణాంకాన్ని ఒక భిన్నం చే భావించాలంటే ఆ భిన్నం యొక్క ఉత్క్రమం చేత పూర్ణాంకాన్ని గుణించాలని భావించాలి. ఒక భిన్నం చేత ఇంకొక భిన్నాన్ని భావించడం అని అంటే ఏంటి, ఒక భిన్నాన్ని ఇంకొక భిన్నం యొక్క ఉత్క్రమం చేత గుణించడం అని అర్థం. నెక్స్ట్ ఇది చేయండి. ఇక్కడ కూడా సేమ్ ఇంత ముందులాగానే కదా మీరు చేసేయండి. ఒక పూర్ణాంకాన్ని మిశ్రమ భిన్నం చే భావించినప్పుడు మిశ్రమ భిన్నాన్ని మొదట అపక్రమ భిన్నంగా మార్చి తర్వాత సాధించాలి. ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్లో చూసినాం కదా, ఒకవేళ ఇచ్చిన భిన్నాలలో మిశ్రమ భిన్నం కనుక ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చిన తర్వాత అప్పుడు భాగాహారం అనేది చేయాలి. ఇది చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు 7 డివైడెడ్ బై 5 మిక్స్డ్ 1/3 ఇచ్చినారు కదా, సో 7 డివైడెడ్ బై ఇది ఏమవుతుంది 5 3s 15 ప్లస్ 1 ఏమవుద్ది 16/3 అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఈ 16/3 ఏమవుతుంది 3/16 అవుతుంది. ఇది 7 3s 21/16. నెక్స్ట్ ఒక భిన్నాన్ని ఒక పూర్ణాంకంచే భాగించడం. అది కూడా మనం ఇంతకుముందు చూసాం కదా, మిశ్రమ భిన్నాలను పూర్ణాంకాలచే భాగించినప్పుడు మిశ్రమ భిన్నాలను మొదట అపక్రమ భిన్నంగా మార్చి సాధన చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినారు కదా 3/4 డివైడెడ్ బై 3, ఇది ఏమవుతుంది 3/4 డివైడెడ్ బై కాస్త ఇంటూ అవుతుంది కదా, 3 కింద ఏం లేదని అంటే 1 ఉన్నట్టే. సో ఈ 3/1 3 యొక్క ఉత్క్రమం కదా మనం తీసుకోవాల్సింది, అప్పుడు అది కాస్త ఏమవుతుంది 1/3 అవుతుంది. ఇప్పుడు 3 3 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూద్దాము. 2 మిక్స్డ్ 1/3 డివైడెడ్ బై 5 ఉంది. ఇప్పుడు ఇక్కడ మిశ్రమ భిన్నం ఇచ్చినారు కదా, ఫస్ట్ దీన్ని మనము అపక్రమ భిన్నంగా మార్చుకుందాం. 2 3s 6 ప్లస్ 1 7/3 డివైడెడ్ బై 5. ఈ 7/3 ఇక్కడ ఏమవుతుంది ఇంటూ అవుతుంది, కింద ఏం లేకపోతే 1 ఉందని అర్థం. సో 5 కాస్త 1/5 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుద్ది 7/3 5s 15 అవుతుంది. నెక్స్ట్ ఒక భిన్నాన్ని మరొక భిన్నంచే భాగించడం. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసినాం కదా, 1/4 డివైడెడ్ బై 5/6, ఇది ఏమవుద్ది 1/4 ఇంటూ 6/5 అవుతుంది.
2s are 3s are that is equal to 3/5 2s are 10 అవుతుంది. నెక్స్ట్ ఇది చేయండి. 3/5 డివైడెడ్ బై 1/2 3/5 ఇంటూ 2/1 ఏమవుతుంది? 3 2s are 6/5 అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఖాళీ ఈత కొలను యొక్క సామర్థ్యంలో 9/10వ భాగం నింపబడాలి. దానిలో 3/10వ భాగం నింపడానికి అరగంట పడితే 9/10వ భాగం నింపడానికి ఎంత కాలం పడుతుంది? ఇది చెప్పడానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్యాంక్ యొక్క కెపాసిటీ 10 లీటర్స్ అనుకుందాం. 10 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఉంది. ఓకేనా? ఈ ట్యాంక్ 2 లీటర్స్ నిండడానికి 1 అవర్ టైం పట్టుద్ది. ఏంటి? 10 లీటర్స్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్లో 2 లీటర్స్ నిండడానికి 1 అవర్ టైం పట్టుద్ది. మరి 10 లీటర్స్ నిండడానికి ఎన్ని అవర్స్ టైం పట్టుద్ది? 5 అవర్స్. అంటే ఎట్లా చెప్పినాం మనం? ఈ 10ని ఈ 2తోని డివిజన్ చేసినాం. అప్పుడు ఏమొచ్చింది? 5 వచ్చింది. సో 5 అవర్స్ టైం పట్టుద్ది. సో అదే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయాలి. ఏంటి? ఈత కొలను యొక్క కెపాసిటీ ఏంటి? 9/10 దాని యొక్క కెపాసిటీ. దానిలో 3/10వ భాగం నింపడానికి ఎంత టైం పట్టిందట? అరగంట, 30 minutes. దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఎన్ అవర్ టైం పట్టిందట. మరి 9/10వ భాగం నింపడానికి ఎంత కాలం పడుతుంది అని అడిగిండు. మ్యాథ్స్ వాళ్ళకంటే అది డివిజన్ చేయాలని సమ్ చదవంగానే అర్థమైపోతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఫస్ట్ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 9/10 డివైడెడ్ బై 3/10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమద్ది? ఫస్ట్ భిన్నం యాజ్ టీస్ రాయాలి 9/10. నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్, దీని యొక్క ఉత్క్రమం రెసిప్రోకల్ ఏమవుద్ది? 10/3 అవుతుంది. 10 క్యాన్సల్, 3 1s are 3 3s are ఎంత? 3 అవుతుంది. ఎంత? 3 ఎన్ని అరగంటలు కదా, 3 అర్ధ గంటలు. 3 అర్ధ గంటలు అంటే ఎంత? 1.5 hours. సో 9/10వ భాగం నింపడానికి ఎంత టైం పడుతుంది? 1.5 hours పడుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.4 కింది భిన్నాలకు ఉత్క్రమాలు రాయండి. 5/8కి ఏమవుద్ది? 8/5. దీనికి 7/8. నెక్స్ట్ క్రింది వాటిని కనుగొనండి. 18 డివైడెడ్ బై 3/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? 18 ఇంటూ 4/3. 3 1s are 6 4s are 24. నెక్స్ట్ ఇది చూద్దాము. 3 డివైడెడ్ బై 2 మిక్స్డ్ 1/3. 3 ఇంటూ 2 1s are ఇది ఏమవుతుంది? 2 3s are 6 + 1 7/3 అవుతుంది కదా. సో దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 3/7 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3s are 9/7. నెక్స్ట్ వన్ రిమైనింగ్ మీరు చేయండి. క్రింది వాటిని కనుక్కోనండి. ఇది కూడా అంతే కదా. 2/5 డివైడెడ్ బై 3 అంటే ఇంటూ కింద ఏం లేకపోతే 1 అని అర్థం. 3/1 కాస్త ఏమవుతుంది? 1/3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 3s are 15. నెక్స్ట్ ఇదేమవుతుంది? 4/9 ఇంటూ 5/4. 4 4 క్యాన్సల్ దట్ ఈస్ ఈక్వల్ టు 5/9. నెక్స్ట్ ఫోర్త్ వన్ పై 3 ప్రశ్నల ఆధారంగా ఒక్కొక్క దానిని 5 ప్రశ్నలను తయారు చేసి వాటి జవాబులు కనుగొనండి. అవసరం స్కిప్ చేశాను. నెక్స్ట్ దీపక్ ఒక ఇంటిలో 2/5వ భాగం ఒక రోజులో రంగు వేయగలడు. ఇదే వేగంతో పనిచేస్తే ఆ ఇంటికి పూర్తిగా రంగు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏంటి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి? ఒక రోజులో ఎంత వేయగలడట? 2/5వ భాగం వేస్తాడట. మరి పూర్తిగా అంటే ఏంటి? 5 భాగాలు. పూర్తిగా అంటే మొత్తం భాగాలు ఎన్ని? 5 కదా. పూర్తిగా అంటే 5 కదా. అంటే ఎంత?
పూర్తిగా అనేదాన్ని ఒక భాగంగా తీసుకుంటాం కదా. సో ఒక భాగం వేయడానికి ఎంత అని అడిగినారు. అప్పుడు ఇదేమైద్ది 1/2/5 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 × 5/2 ఏమవుద్ది 5/2. 5/2 రోజుల టైం అనేది పడుతుందన్నమాట. దశాంశ సంఖ్యలు లేదా దశాంశ భిన్నాలు. దశాంశ సంఖ్యల గురించి, వాటి యొక్క సంకలనం వ్యవకలనం గురించి మనం ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్నాము. సో వాటిని ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకున్నాము. విస్తరణ రూపం. విస్తరణ రూపం మనం ఏ విధంగా రాస్తాము? 114 ఉందనుకోండి, 1214 ఉందనుకోండి, దాన్ని ఎట్లా రాస్తాం మనము? 1 తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 × 1000 ప్లస్ 2 × 100 ప్లస్ 1 × 10 ప్లస్ 4 × 1. ఈ విధంగా రాస్తాం కదా. దీన్ని ఏమంటారు? విస్తరణ రూపం అని అంటారు. మరి దశాంశ సంఖ్యల్లో విస్తరణ రూపం ఏ విధంగా రాస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 123.56 ఉంది అనుకోండి. దీని యొక్క విస్తరణ రూపం ఏ విధంగా రాస్తారనంటే 1 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 3 × 1 ప్లస్ 5 × ఈ పాయింట్ ఉంది కదా, పాయింట్ తర్వాత వచ్చే స్థానం ఏంటిది? 10వ వంతు అవుతుంది, అంటే 1/10 అవుతుంది. ప్లస్ 6 × 1/, ఇది 100వ వంతు అవుతుంది, /100 అవుతుంది. దీని యొక్క విస్తరణ రూపం ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3.4 అనే సంఖ్యలో అన్ని అంకెల స్థాన విలువలు కనుగొన్నాం. ఇచ్చట దశాంశ బిందువు అనేది ఆ సంఖ్యను పూర్ణాంక భాగం, దశాంశ భాగాలుగా విభజిస్తుంది. దశాంశ బిందువుకు కుడివైపున గల సంఖ్యను దశాంశ భాగం అని, అదే విధంగా దశాంశ బిందువుకు ఎడమవైపు గల సంఖ్యను ఏమంటారు? పూర్ణాంక భాగం అని అంటారు. ఇదేంటి? 3.42 ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని ఏమంటారు? దశాంశ బిందువు అని అంటారు. దశాంశ బిందువు. మరి ఈ దశాంశ బిందువుకి ఎడమవైపు ఉన్నదాన్ని ఏమంటారు? కుడివైపు ఉన్నదాన్ని ఏమంటారు? ఈ కుడివైపు ఉన్నదాన్ని ఏమని అంటారంటే దశాంశ భాగం అంటారు. ఈ కుడివైపు ఉన్నదాన్ని ఏమంటారంటే పూర్ణాంక భాగం అంటారు. పూర్ణాంక భాగం అవుతుంది. ప్రయత్నించండి. క్రింది పట్టికను పరిశీలించి ఖాళీలను నింపండి. 100లు, 10లు, 1లు, 10వ వంతు, 100వ వంతు, 1000వ వంతు వచ్చింది కదా. వంతు 10వ వంతు, 100వ వంతు ఇలాంటివి వచ్చినాయి అంటే అక్కడ డెసిమల్ పాయింట్ ఉందని అర్థం. సో డెసిమల్ పాయింట్ పెట్టుకుందాము. డెసిమల్ పాయింట్కి ముందు ఏంటి ఉంటుంది? పూర్ణాంక భాగం ఉంటుంది కదా. అంటే 1లు, 10లు, 100లు. 1ల స్థానంలో ఇక్కడ ఏముంది? 7 ఉంది. తర్వాత 10ల స్థానంలో 4 ఉంది. నెక్స్ట్ 100ల స్థానంలో ఏముంది? 5 ఉంది. నెక్స్ట్ 10వ వంతులో 8 ఉంది. 100వ వంతులో 2, 1000వ వంతులో 9 ఉంది. నెక్స్ట్ 100ల స్థానంలో 0 ఉంది. 0 అంటే 0ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 10లో 1ల స్థానంలో ఏముంది? 72.177. నెక్స్ట్ 1 ఇక్కడ ఏమొస్తుంది? 3, 2 ఏముంది? 1ల స్థానంలో 7 ఉంది కదా, 7. నెక్స్ట్ 10వ వంతులో ఏముంది? 1 ఉంది, 154. రిమైనింగ్ మీరు రాసేయండి. నెక్స్ట్ క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. విస్తరణ రూపం తెలుసు కదా, 30 ఉంది. 3 × 10 ప్లస్ 0 × 1 ప్లస్ ఇక డెసిమల్ పాయింట్ ఉంది కదా, డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చిన దాన్ని 8 × 1/10 ప్లస్ 0 × 1/100 ప్లస్ 7 × 1/1000. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ మనం ద్రవ్యం, పొడవు, బరువు మొదలైన వాటిని తక్కువ లేదా ఎక్కువ యూనిట్లలోకి మార్చినప్పుడు దశాంశాలను వాడతాము.
మెజర్మెంట్స్ యొక్క యూనిట్స్ని చేంజ్ చేసినప్పుడు మనం డెఫినెట్గా దశాంశాలను వాడతాం. అదే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 5 పైసా ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని రూపీస్లకు చేంజ్ చేయాలి. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పైసా? 100 పైస్ కదా. అదే ఇప్పుడు 1 పైసా అని అంటే 1/100 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు 5 పైసలని రూపీస్లకు చేంజ్ చేయాలి. 5/100 రూపీస్. అప్పుడు ఇది ఏమవుతుంది? 0.05 రూపీస్ అవుతుంది. ఇక్కడ 5/100 0.05 ఎట్లయితే అంటే ఇక్కడ కింద 2 సున్నాలు ఉన్నాయి కదా. సో 2 స్థానాల తర్వాత 0 పెట్టుకోవాలి. ఇక్కడ 5 ఉంది కదా, 5 అంటే ఒకటే నెంబర్ ఉంది కదా, ఒకటే స్థానం ఉంది కదా. సో ముందు ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్థానాలు అయినాయి కదా, 2 స్థానాల పక్కన పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్కి ముందు ఏం లేకపోతే 0 రాసుకోవచ్చు. అప్పుడు అది ఏమైంది? 0.05 అవుతుంది. నెక్స్ట్ 220 గ్రామ్స్ని కిలోగ్రామ్లకు చేంజ్ చేయాలి. 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్? 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. మరి 1 గ్రామ్ ఏమవుద్ది అప్పుడు? 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 kgs అవుతుంది. దీని ప్రకారం ఇప్పుడు 220 గ్రామ్స్ని మనం కేజీస్లకు చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది? 220 ఇంటూ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కేజెస్? 1/1000 కేజెస్కి సమానం. ఇప్పుడు 0 0 క్యాన్సల్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కదా. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్కి ముందు 2 నెంబర్స్కి ముందు పాయింట్ రావాలి. 0.22 కేజెస్ అవుతుంది. నెక్స్ట్ 5 సెంటీమీటర్ మీటర్లకు చేంజ్ చేయాలంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. దీని నుంచి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 5 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5/100 మీటర్స్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 స్థానాల తర్వాత కదా. సో 0.05 మీటర్స్ అవుతుంది. ఇది చేయండి, కనుగొనండి. ఇప్పుడు 50 పైస్ ఉంది కదా, దీన్ని రూపీస్లకు చేంజ్ చేయాలి. ఎంత? 50/1 పైస్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ కదా. సారీ, 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైస్ కదా. సో ఇప్పుడు పైస్ని రూపీస్లకు చేంజ్ చేయాలంటే డివైడ్ విత్ 100 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 రూపీస్ అవుతుంది. ఇప్పుడు గ్రామ్స్లలో ఉన్నదాన్ని కేజీలకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 22/1 kg ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్? 1000 గ్రామ్స్ కదా. సో దీన్ని 1000తో. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0.022. ఎందుకంటే ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది 80 సెంటీమీటర్స్ ఉంది. దీన్ని మీటర్లకు చేంజ్ చేయాలంటే /100. బికాస్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 0 0 క్యాన్సర్. దట్ బికమ్ 0.8 మీటర్స్. దశాంశ భిన్నాలను పోల్చడం. ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాము. 36.50. నెక్స్ట్ 35.70 ఉంది అనుకోండి. పోల్చడం అంటే ఇవి రెండిట్లలో ఏది పెద్ద ఉంది, ఏది చిన్న ఉంది. ఏ విధంగా చెప్తామంటే ఫస్ట్ దశాంశాల్లో ఉన్న వాటిని పోల్చాలని అంటే ఫస్ట్ పూర్ణాంక భాగం ఏముందో చూసుకోవాలి. ఇక్కడ పూర్ణాంక భాగంలో ఏముంది? 36 ఉంది, ఇక్కడ 35 ఉంది. సో 36 పెద్ద కాబట్టి ఇదే పెద్ద నెంబర్ అవుతుంది. ఒకవేళ అట్లా కాకుండా ఇక్కడ సేమ్ ఉందనుకోండి పూర్ణాంక భాగం, ఫర్ ఎగ్జాంపుల్ 37.65 ఇక్కడ ఇచ్చినారు కదా, 37.60. ఇవి రెండిట్లలో ఏది పెద్దదంటే ఏ విధంగా చెప్పాలంటే ఫస్ట్ పూర్ణాంక భాగం చెక్ చేయాలి. పూర్ణాంక భాగం రెండిట్లలో 37 సేమ్ ఉంది కదా. సో ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ చూడండి. ఇక్కడ ఏముంది? ఫస్ట్ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది, సేమ్ ఉంది కదా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఏది పెద్దది? 5 పెద్దది కదా. సో ఓవరాల్గా ఇది పెద్ద నెంబర్ అవుతుంది. నెక్స్ట్ దశాంశ సంఖ్యలను కూడడం, తీసివేయడం నేర్చుకుందాం. ఇక్కడ ఇది చేయండి చూడండి. 0.25 5.30 ఉంది కదా. ఈ డెసిమల్ పాయింట్ కిందనే ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ రాయాలి. సో పూర్ణాంక భాగంలో ఏది ఉందో అది పూర్ణాంకం సైడ్ రాయాలి. దశాంశ భాగంలో ఏది ఉందో అది దశాంశ భాగం కింద రాయాలి. ఇక్కడ 5.30 ఉంది కదా, ఇక్కడ
5 అనేది ఎక్కడ వస్తుంది? 0 కింద వస్తుంది, ఎందుకంటే ఇవి రెండు పూర్ణాంక భాగాలు. ఇప్పుడు దశాంశ భాగంలో ఇక్కడ ఏముంది? 30 ఉంది కదా, 30. ఇవి రెండింటిని అడిషన్ చేస్తే 5, 5.5, 5.55 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా అదే విధంగా చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సమద్విబాహు త్రిభుజంలో రెండు సమాన భుజాల పొడవులు 3.5 సెంటీమీటర్ మరియు మూడవ భుజం 2.5 సెంటీమీటర్ అయిన త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో రెండు భుజాలు సమానంగా ఉన్నవి ఏమేమి ఇచ్చినారు? 3.5, 3.5. ఇంకొక భుజం ఏమి ఇచ్చినారు? 2.5 ఇచ్చింది. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేస్తేనే కదా చుట్టుకొలత వచ్చేది. ఏమవుతుంది? 15, 6, 9.5 సెంటీమీటర్స్ వస్తుంది. ఎక్సర్సైజ్ 2.5. క్రింది వానిలో ఏది పెద్దది? ఏది పెద్దది అంటే ఫస్ట్ ఏం చెక్ చేయాలని చెప్తున్నాను? పూర్ణాంక భాగం చెక్ చేయాలి. ఈ రెండిట్లలో ఫస్ట్ పూర్ణాంక భాగంలో 0నే ఉంది. 0.7, 0.07. రెండిట్లలో పూర్ణాంక భాగం 0నే ఉంది కాబట్టి తర్వాత చెక్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఏది పెద్దది అవుతుంది? ఇది పెద్దది అవుతుంది. నెక్స్ట్ ఇది 7 లేదా 8.5. 7 ఆర్ 8.5. ఇక్కడ 7 తర్వాత ఏం లేదంటే 0.0 ఉందని అర్థం. ఇప్పుడు 7.0 పెద్దదా, 8.5 పెద్దదా అంటే 8 పెద్దది. ఓకే, ఈ 7 అనేది ఓన్లీ 7 ఉందంటే ఇది పూర్ణాంక భాగంగానే మనం కన్సిడర్ చేయాలి. సో 7 పెద్దదా, 8.5 అంటే 8 పెద్దది, 8.5 పెద్దది. నెక్స్ట్, క్రింది వాణిని రూపాయలలో దశాంశ సంఖ్యలతో సూచించండి. 9 పైస్ ఉంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 9/100 రూపీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.09 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 77 రూపీస్ 7 పైస్. ఇది రూపీస్ అట్లనే ఉంది యాజ్ ఇట్ ఈస్. 77 ప్లస్ ఈ 7 పైస్ని మనం ఏ విధంగా రాయాలి? 7/100 రూపీస్. అప్పుడు ఇది ఏమవుద్ది? 77 ప్లస్ ఏమవుతుంది? 0.07 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 77.07 అవుతుంది. నెక్స్ట్ వన్ 235 పైస్. ఏమవుతుంది? 235/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.35 రూపీస్ అవుతుంది. థర్డ్ బిట్ 10 సెంటీమీటర్లను మీటర్లలోను కిలోమీటర్లలోను వ్యక్తపరచండి. సెంటీమీటర్లు ఉన్నదాన్ని దేనిలా మీటర్లోకి చేంజ్ చేయాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో ఈ 10 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని దేనితో డివైడ్ చేయాలి? 100తో చేయాలి. అప్పుడు ఏమవుద్ది? 0.1 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు కిలోమీటర్లో ఉన్నదాన్ని సెంటీమీటర్లో ఉన్నదాన్ని కిలోమీటర్లకు చేంజ్ చేయాలి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. బట్ మనకి ఇక్కడ యూనిట్స్ ఏముంది? సెంటీమీటర్స్ ఉంది. సో ఈ మీటర్స్ని కూడా సెంటీమీటర్లోకి చేంజ్ చేద్దాం. అదే అప్పుడు ఏమవుతుంది? 1000 ఇంటూ మీటర్ ఉంది కదా, మీటర్కి ఎన్ని సెంటీమీటర్? 100 సెంటీమీటర్స్ అవుతుంది కదా. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1,00,000 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంతకి 1 కిలోమీటర్కి. ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. 10/1,00,000 ఏంటి? కిలోమీటర్స్. 0, 0 క్యాన్సల్. అప్పుడు ఇది ఏమవుతుంది? ఎన్ని జీరోలు ఉన్నాయి ఇక్కడ? 4 జీరోస్ ఉన్నాయి కదా. సో 4 స్థానాలకు ముందు మనం పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ 1 ఒకటి అయిపోయింది, 2, 3, 4 స్థానాలకు ముందు పాయింట్ పెట్టుకోవాలి. 0. ఇప్పుడు ఏమవుతుంది? 0.001 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ 45 మిల్లీమీటర్లను సెంటీమీటర్లలో, మీటర్లలో, కిలోమీటర్లలో వ్యక్తపరచండి. ఓకేనా? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్? 10 మిల్లీమీటర్స్ కదా. ఇప్పుడు 45ని ఏ విధంగా రాయాలి? 45 మిల్లీమీటర్స్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనము సెంటీమీటర్లోకి రాస్తున్నాం. అప్పుడు అది ఏమవుతుందంటే 45/10 సెంటీమీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 0 ఉంది కదా. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అదేమవుతుంది? 4.5
సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీటర్లోకి చేంజ్ చేయాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన యూనిట్ ఏంటిది? మిల్లీమీటర్ కదా. సో ఈ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. ఇప్పుడు ఈ సెంటీమీటర్లో ఉన్న యూనిట్ని కూడా మనం దేనిలో చేంజ్ చేయాలి? మిల్లీమీటర్లో చేంజ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. అప్పుడు ఇది మొత్తం మిల్లీమీటర్లో చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 మిల్లీమీటర్. ఓకేనా? 1 మీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు సమానము? 1000 మిల్లీమీటర్లకు సమానం. ఇప్పుడు 45 మిల్లీమీటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 45/1000 ఎంత? సెంటీమీటర్. సారీ మీటర్. ఆల్రెడీ సెంటీమీటర్ చేంజ్ చేసినాం కదా, మీటర్లకు చేంజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని 3 జీరోస్ ఉన్నాయి కదా. సో 3 ప్లేసెస్ ముందు 45 0. సో 0.3 స్థానాలకు ముందు ఉంది కదా పాయింట్, మీటర్స్. నెక్స్ట్ కిలోమీటర్లకి చేంజ్ చేయాలి. కిలోమీటర్లకు చేంజ్ చేయాలంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 1000 మీటర్స్ కదా. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. బట్ ఇక్కడ ఏంటి మనకు మిల్లీమీటర్లలో ఇచ్చింది కాబట్టి 1000 ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 10 మిల్లీమీటర్స్. సో 1 కిలోమీటర్ని మిల్లీమీటర్లకి చేంజ్ చేయాలంటే ఇన్ని వస్తాయి. ఎన్ని జీరోస్? 1 2 3 4 5 6 10 lakhs. 4 5 6 10 లక్షల మిల్లీమీటర్లు. ఓకేనా? అప్పుడు 45/10 lakhs. అప్పుడు అది ఏమైంది? ఎన్ని స్థానాల తర్వాత? 6 స్థానాల తర్వాత 0 అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కదా. 3 4 5 6 0.00045 కిలోమీటర్స్ అవుతుంది ఇది. ఫోర్త్ బిట్, క్రింది వాణిని కిలోగ్రాములలో వ్యక్తపరచండి. 190 గ్రామ్స్. ఇక్కడ ఇచ్చినారు కదా 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ అని ఇచ్చిండు? 1000 గ్రామ్స్ అని ఇచ్చింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవడము 190 గ్రామ్స్. దీన్ని కేజీలకు కన్వర్ట్ చేస్తే 190 డివైడెడ్ బై 1000. 0 0 క్యాన్సల్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0.19 కేజీలో అవుతుంది. రిమైనింగ్ నిజంగా ఇది చెప్తాను నేను. ఇది చూద్దాం. 247 గ్రామ్స్ బై ఎంత? 1000 చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? కిలోగ్రామ్లో అవుతుంది. ఇప్పుడు ఇది 0.247 కేజీలు అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ 44 కేజీ 80 గ్రామ్స్ ఇచ్చినారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలి. కేజీలకు చేంజ్ చేయాలి కదా. సో ఈ కేజీ ఉన్నదాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. 44 ప్లస్ ఈ గ్రామ్స్ని కేజీలకు చేంజ్ చేయాలి. ఏ విధంగా అవుతుంది? 80/1000 కేజీలు. ఇప్పుడు ఈ 80/1000 ఏమవుతుంది? 0 0 క్యాన్సల్. అప్పుడు ఇది ఏమవుతుంది? 44 ప్లస్ 0.08 అవుతుంది. రెండు సున్నాలు ఉన్నాయి కదా కేజీలు. ఇప్పుడు ఇవి రెండింటిని అడిషన్ చేస్తే 44.08 కేజీలు వస్తుంది. ఫిఫ్త్ వన్, కింది దశాంశ సంఖ్యలను విస్తరించి రాయండి. ఆల్రెడీ విస్తరణ రూపం మనం ఇంతకుముందు చూసినాం కదా, ఆ విధంగా మీరు రాసేయండి. ఒకటి చెప్తాను నేను, ఇది చూద్దాం. 1234.56 1234.56. ఈ డెసిమల్ పాయింట్కి ఇటు సైడ్ ఉంది పూర్ణాంక భాగం, ఇటు సైడ్ ఉంది దశాంశ భాగం. పూర్ణాంక భాగంలో మనం ఏ విధంగా కౌంట్ చేస్తాం? స్థాన విలువలు 1, 10, 100 విలువలు. దశాంశ స్థానంలో ఏ విధంగా కౌంట్ చేస్తాం? 1/10వ వంతు, 1/100వ వంతు, ఆ విధంగా కౌంట్ చేస్తాం కదా. సో ఇక్కడ పాయింట్కి ముందు ఉన్నది 1 + 3 × 10ల స్థానంలో ఉంది కదా,
ప్లస్ 2 ఇంటూ 100 ప్లేస్లో ఉంది ప్లస్ 1 ఇంటూ 1000 ప్లేస్లో ఉంది. ఓకేనా? ప్లస్ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నది 5 ఇంటూ 1/10 ప్లస్ 6 ఇంటూ 1/100. ఈ విధంగా రాయాలి విస్తరణ రూపం. రిమైనింగ్ మీరు రాసేయండి. 6th బిట్. క్రింది దశాంశ సంఖ్యల్లో 3 యొక్క స్థాన విలువను రాయండి. ఇక్కడ 3 యొక్క స్థాన విలువ ఒకట్ల స్థానం అవుతుంది కదా, అంటే 3 ఇంటూ 1. ఇక్కడ 30 అవుతుంది అంతే కదా, 3 ఇంటూ 10. ఇక్కడ ఏమవుతుంది 3/100 అవుతుంది. ఇది అంతే కదా, పాయింట్ తర్వాత ఇది 10వ వంతు, ఇది 100వ వంతు. ఇక్కడ ఏమవుతుంది 3/10 అవుతుంది 10వ వంతు. ఇక్కడ ఏమవుతుంది 100వ వంతు 3/100 అవుతుంది. సెవెంత్ వన్. అరుణ, రాధ వారి ప్రయాణాన్ని ఏ మరియు ఈ అనే స్థానాల నుండి ప్రారంభించారు. అరుణ ఏ నుండి బికి, అచట నుండి సికి చేరింది. రాధ ఈ నుండి డీకు, అచట నుండి సికి చేరింది. ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు, ఎంత ఎక్కువ దూరం ప్రయాణించారు? వాళ్ళు ఏ పాయింట్స్ దగ్గర స్టార్ట్ అయ్యారు, ఏ దగ్గర ఈ దగ్గర. ఎవరెవరు? అరుణ, నెక్స్ట్ రాధ. ఓకేనా? అరుణ ఏ నుండి బీకి వెళ్ళిందట, అక్కడ నుండి సికి. ఏ నుండి బీకి, అక్కడ నుండి సికి. సో మొత్తం ఏమవుతుంది, అవి రెండు అడిషన్ చేస్తే సరిపోతుంది కదా. 9.50 ప్లస్ 2.40. డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ రాయాలి, పూర్ణాంక భాగం కింద పూర్ణాంకం, దశాంశ భాగం కింద దశాంశ భాగం రాయాలి. అప్పుడే అడిషన్ చేయాలి. అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏది కానీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో అవ్వాలి. 5 + 4 × 9 అవుతుంది. 9 + 2 11. 11.90 కిలోమీటర్స్ నడిచింది. ఎవరు? అరుణ. నెక్స్ట్ రాధ ఈ నుండి డీకి, అక్కడ నుండి డి నుండి సికి చేరింది. అప్పుడు ఈమె ప్రయాణించిన దూరం ఏమవుతుంది 8.25 ప్లస్ 3.75 ఏమవుతుంది 10, 12 కిలోమీటర్స్. ఇప్పుడు ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించింది? ఇక్కడ 11.90, ఇక్కడ 12. కాబట్టి ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు? రాధ ఎక్కువ దూరం ప్రయాణించింది. మరి ఎంత ఎక్కువ దూరం అన్నారు కదా, ఎంత అన్నప్పుడు మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. -11.90. 10లో నుంచి 9 చేస్తే 1.0. ఇంత 0.110 కిలోమీటర్స్ ఎక్కువ దూరం ప్రయాణం చేసింది రాధ. 8th వన్. ఉపేంద్ర కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్ళాడు. అతడు 2 కిలోగ్రాముల 250 గ్రాముల టమాటా, 2 కిలోగ్రాముల 500 గ్రాముల ఆలుగడ్డ, 750 గ్రాముల బెండకాయలు మరియు 125 గ్రాముల పచ్చిమిర్చి కొన్నాడు. అయినా ఉపేంద్ర ఇంటికి తీసుకొని పోయే కూరగాయల మొత్తం బరువు ఎంత? మొత్తం బరువు అంటే అవన్నిటిని అడిషన్ చేయడమే. మనం ఇక్కడ 1 kg = ఎంత? 1000 గ్రామ్స్ కదా. ఓకేనా? ఇప్పుడు 1 kg = 1000 గ్రామ్స్. ఇప్పుడు ఇక్కడ కిలోగ్రామ్స్ గ్రామ్స్ రాసుకుందాం. ఇప్పుడు ఎంత? 2 kgs. ఇక్కడ ఎన్ని టమాటాలు ఎన్ని ఉన్నాయి? 2 kgన 250 గ్రాములు ఉంది కదా. సో 2 kgన 250 గ్రాములు. ఇక్కడ ఆలుగడ్డలు 2 kgల 500 గ్రాములు. నెక్స్ట్ బెండకాయలు ఎంత? 750 గ్రాములు. గ్రాములు ఇటు సైడ్ కదా, సో 750 గ్రాములు. కేజీలు ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఎంత? 125 గ్రామ్స్. 125 గ్రామ్స్. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 0. ఇప్పుడు ఇవన్నిటిని అడిషన్ తీసుకోవాలి. ఏమొస్తుంది? టోటల్ 5. ఇక్కడ 5 + 5 10 + 2 ఎంత? 12. ఇక్కడ 1, 2 + 5 ఎంత? 7. 7 + 7 14, 15, 16, 6. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఎంత? 2 + 2 4 + 1 5 అంటే 5 kgs 625 గ్రామ్స్ కూరగాయలని ఉపేంద్ర ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
నెక్స్ట్ దశాంశ సంఖ్యల గుణకారం. జనరల్గా మనం నెంబర్స్ని ఈ విధంగా మల్టిప్లికేషన్ చేస్తాం, అలాగనే దశాంశాలలో కూడా మల్టిప్లికేషన్ ఉంటుంది, బట్ ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. 1.7 ఇంటూ 325. 1 డిజిట్కి ముందు పాయింట్ ఉంది కదా, సో ఇక్కడ కూడా 1 డిజిట్కి ముందు పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 7.1 సెంటీమీటర్, వెడల్పు 2.5 సెంటీమీటర్ అయినా ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కదా, సో 7.1 ఇంటూ 2.5. 1s are 5, 5 7s are 35, 2 1s are 2, 2 7s are 40. అప్పుడు ఏమైంది 5 7 7 1. ఇప్పుడు ఎన్ని డిజిట్స్కి ముందు పాయింట్ వస్తుంది? ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్, మొత్తం ఎంత? 2 డిజిట్స్ ముందు పాయింట్ రావాలి. అప్పుడు 17.75 ఏంటి యూనిట్స్? చదరపు సెంటీమీటర్లు. దశాంశ సంఖ్యలను 10, 100, 1000 మొదలగు సంఖ్యలతో గుణించడం. డెసిమల్ పాయింట్స్లో ఉన్న నెంబర్స్ని 10, 100, 1000 ఇట్లాంటి వాటితోని గుణిస్తే అవి ఏ విధంగా మారుతాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా 1.76 ఉంది. దీన్ని ఒకవేళ 10తో మల్టిప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇది పాయింట్ తర్వాత పెడదాము. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1760 అవుతుంది కదా 10తో మల్టిప్లై చేస్తే. ఇక్కడ ఎన్ని డిజిట్స్కి ముందు పాయింట్ ఉంది? 2 డిజిట్స్కి ముందు కదా, సో ఇక్కడ కూడా 2 డిజిట్స్కి ముందు పాయింట్, అంటే ఇది ఏమవుద్ది? 17.6. అట్లా కాకుండా ఇంకొక విధంగా చెప్పాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.76 ఉంది, దీన్ని 100తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కదా, సో పాయింట్ అనేది 2 స్థానాలు కుడివైపు జరుగుతుంది అన్నమాట. ఇక్కడ పాయింట్ ఉంది కదా 2 స్థానాలు, అంటే ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలు కుడి స్థానాలు జరుగుద్ది అనమాట. కుడివైపు అంటే కదా 2 ప్లేసెస్, అంటే ఇది ఏమవుద్ది? 176 అవుతుంది. అట్లా కాకుండా 1000తోనే అనుకోండి, 1.76 ఇంటూ 1000. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 3 స్థానాలు జరగాలి, కానీ ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి కదా, సో 0 పెట్టుకోవాలి పక్కన. అప్పుడు ఇది ఏమైంది? 1760 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఫిల్ చేయండి. ఏమవుతుంది? ఇది 2.35 ఇంటూ 0 ఇంటూ 10, సారీ 10 కాబట్టి ఒకటే 0 ఉంది కాబట్టి ఒక స్థానం ముందుకు జరుగుతుంది, అంటే 23.5. ఒకవేళ 100తో మల్టిప్లై చేస్తే 2 స్థానాలు ముందుకు జరుగుద్ది, అప్పుడు అది ఏమైంది? 235 అవుతుంది. ఇక్కడ 3 జీరోస్, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2350 అవుతుంది. నెక్స్ట్ దశాంశ సంఖ్యల భాగాహారం. ఇప్పుడు దశాంశ సంఖ్యల్ని 10, 100, 1000తో భాగిస్తే అవి ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇంతకుముందు గుణించినాం కదా, గుణించినప్పుడు ఏంటిది? ఎన్ని సున్నాలు అయితే ఉందో అన్ని స్థానాలు కుడివైపు జరుగుద్ది. ఇక్కడ భాగించడంలో ఏమవుద్దంటే ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానాలు ఎడమ వైపు జరుగుద్ది, అంటే 31.5 డివైడెడ్ బై 10. 10 ఉంది కదా, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది కదా. ఇంతకుముందు మల్టిప్లికేషన్లో కుడివైపు చేసినాం కదా, ఇప్పుడు డివిజన్ కాబట్టి ఎడమ వైపు జరగాలి, అంటే 3.15 అవుతుంది ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చింది కదా, చూద్దాము. ఇది ఏమవుతుంది? 132.7 డివైడెడ్ బై 10. 1 జీరో ఉంది కదా, కాబట్టి ఒక స్థానం ఎడమ వైపు జరుగుద్ది, అంటే 13.27. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? 27, 2 ప్లేసెస్ కదా, 1.327. నెక్స్ట్ 0.327, 0.1327 అవుతుంది.
దశాంశ సంఖ్యను ఒక పూర్ణాంకంచే భాగించడం. ఏదైనా ఒక దశాంశ సంఖ్య 6.4 ఉంది, దీన్ని 2 తో డివిజన్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు? 2 3s are 6, 2 2s are 4. ఇక్కడ డెసిమల్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కనుక్కోనండి అని ఇచ్చింది కదా. 35.7 డివైడెడ్ బై 3. 3 1s are 3 1s are ఏముంటుంది 2, 3 9s are 11.9. ఎగ్జాంపుల్ 4.2, 3.8 మరియు 7.6 సంఖ్యల సరాసరి ఎంత? సరాసరి అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇచ్చిన వాటిని మొత్తం అడిషన్ చేయాలి. 4.2, 3.8, 7.6 ఏమవుతుంది? 10 6 16, 10 4 5 15, 15.6 అవుతుంది. 15.6 బై ఇది రాశుల మొత్తం కదా. ఎన్ని రాశులు ఉన్నాయి? 3 కదా. 1 2 3 3. 3 5s are 15, 3 2s are 6 పాయింట్. ఒక దశాంశ సంఖ్యను మరొక దశాంశ సంఖ్యచే భాగించడం. ఇది ఏ విధంగా చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినారు? 35.5 బై 0.5 ఉంది. ఇక్కడ పాయింట్ 1 డిజిట్కి ముందు ఉంది, ఇక్కడ కూడా పాయింట్ 1 డిజిట్కి ముందు ఉంది. అప్పుడు మనం పాయింట్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, రెండు సేమ్ ఉంది కాబట్టి. అప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 355/5గా రాయొచ్చు. 5 7s are 35, 5 1s are 5. అప్పుడు ఇది ఏమవుతుంది? 71 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక బస్సు 92.5 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి 2.5 అవర్ పట్టును. స్థిర వేగంతో బస్సు మొత్తం దూరం ప్రయాణిస్తే అది 1 గంటలో ప్రయాణించిన దూరం ఎంత? 1 గంటలో ప్రయాణించిన దూరాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి? ఆ బస్సు ప్రయాణించడానికి పట్టిన దూరము బై ప్రయాణానికి పట్టిన కాలం. అప్పుడు ఇదేమవుద్ది? ఇది ఒక డిజిట్కి ముందు పాయింట్ ఉంది, ఇది కూడా ఒక డిజిట్కి ముందు పాయింట్ ఉంది. అప్పుడు ఇది ఏమవుద్ది? 2 పాయింట్స్ కట్ అవుతాయి. అంటే 925/25. 25 3s are 75, ఎంత మిగులుద్ది? 70. 25 7s are 175. That is equal to 37 kilometers. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.6 క్రింది వాన్ని సాధించండి. ఇవన్నీ మల్టిప్లికేషన్స్ కదా, చేయండి. నెక్స్ట్ పొడవు 6.2 సెంటీమీటర్స్, వెడల్పు 4 సెంటీమీటర్స్ గల దీర్ఘచతురస్ర వైశాల్యం. పొడవు ఇంటూ వెడల్పు, దట్ ఈస్ 6.2 ఇంటూ 4. 4 2s are 8, 6 4s are 24. ఎక్కడ పాయింట్ వస్తుంది? 1 డిజిట్కి ముందు ఉంది కాబట్టి 1 డిజిట్కి ముందు పాయింట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? చదరపు సెంటీమీటర్లు వైశాల్యం కాబట్టి. క్రింది వాన్ని సాధించండి. 21.3 ఇంటూ 10 మల్టిప్లికేషన్ కాబట్టి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 1 0 ఉంది, అంటే కుడివైపు జరుగుద్దా ఎడమ వైపు జరుగుద్దా? మల్టిప్లికేషన్ అయితే కుడివైపు జరుగుద్ది. అప్పుడు ఇది ఏమవుతుంది? 213 అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. 0.08 ఇంటూ 10. 1 0 ఉంది కదా, కుడివైపు జరుగుద్ది, అంటే ఇది ఏమవుతుంది? 0.8 అవుతుంది. మరి ఇది 0.03 ఇంటూ 1000 ఉంది. 3 స్థానాలు కదా, 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాలు కుడివైపుకి జరగాలి. బట్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో పక్కన 0 పెట్టుకోవాలి. అంటే ఏమవుతుంది? ఇది 030. 0ని కన్సిడర్ చేయం కాబట్టి ఇది 30 అవుతుంది. రిమైనింగ్ మీరు చేసుకోండి. 4th వన్, ఒక మోటార్ బైక్ 1 లీటర్ పెట్రోల్తో 62.5 కిలోమీటర్ దూరం ప్రయాణించగలదు. అదే వాహనం 10 లీటర్ పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు? అంటే జస్ట్ మల్టిప్లికేషన్. 62.5 ఇంటూ 10. అప్పుడు అది ఏమవుతుంది? 6 to 5, 625. 1 0 ఉంది కాబట్టి కిలోమీటర్లో ప్రయాణించగలదు.
క్రింది వాన్ని సాధించండి. ఇవన్నీ మల్టిప్లికేషన్సే కదా చేసేయండి. ఇక్కడ చెప్తాను 0.5 ఇంటూ 0.05. ఇప్పుడు ఏమవుతుంది? 5 5 జా 25, 5 0 జా 0 కాబట్టి ఇదేముంది 25 అవుతుంది. ఇక్కడ 0 0, ఇది 0 0. ఇప్పుడు ఇదేమవుతుంది? 5 2 0 0. ఇప్పుడు ఎన్ని డిజిట్స్కి ముందు పాయింట్ వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ 2 డిజిట్స్కి ముందు పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ ముందుకి పాయింట్ ఉంది. అంటే ఎన్ని? మొత్తం 3 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3, 0.025 అవుతుంది. క్రింది వాన్ని సాధించండి. ఇది డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ 0.45 డివైడెడ్ బై 5 ఉంది. ఇప్పుడు ఇది ఏమవుద్ది? 0.45/5. 5 9 జా 45, అంటే ఇది 0.9. ఇది మరి 127.1 డివైడెడ్ బై 1000. 3 zeros ఉంది కదా. సో ఇది ఎటువైపు జరుగుద్ది? డివిజన్లో ఎడమ వైపు జరుగుద్ది. అంటే 3 స్థానాలు ఎడమ వైపు. 0.1271. రిమైనింగ్ మీరు చేయండి. 7th వన్. ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్. దాని చుట్టుకొలత 17.5 సెంటీమీటర్ అయిన ఆ బహుభుజికి గల భుజాలు ఎన్ని? ఒక భుజం పొడవు ఎంత ఇచ్చినారు? 3.5 ఇచ్చినారు. దాన్ని చుట్టుకొలత ఎంత ఇచ్చినారు? 7.5 ఇచ్చినారు. ఇప్పుడు భుజాల సంఖ్య ఏ విధంగా వస్తుంది? 17.5 డివైడెడ్ బై 3.5. ఇక్కడ 1 డిజిట్కి ముందు పాయింట్, ఇక్కడ 1 డిజిట్కి ముందు పాయింట్ ఉంది. సో దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 175/35. ఓకేనా? 5 7s are 35, 5 3s are 15, 5 5s are 25, 7 1s are 7 5s are 35. ఎంత? 5 భుజాలు ఉంటాయి అన్నమాట. దాన్ని 5 భుజాలు గల బహుభుజి అది. 8th వన్. ఒక ప్రదేశంలో 7 గంటల కాలంలో 0.896 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అయినా ఒక గంటలో పడిన సగటు వర్షపాతం ఎంత? 7 అవర్స్కి ఎంతనట? 0.896. మరి 1 అవర్కి ఎంత అని అడుగుతున్నాను. అప్పుడు ఇట్లా 0.896 బై క్వశ్చన్ మార్క్ ఏది ఉందో అదైతే కింద వస్తుంది. 7 7 1s are 7 2s are 14, 7 8 are 56. 0.128 సెంటీమీటర్స్ 1 అవర్లో పడే వర్షపాతం. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు అంటే b/q రూపంలో ఉండి q 0 కాకుండా ఉండే వాటిని అన్నిటిని అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్ అంటారు. అకర్ణీయ సంఖ్య అంటే ఏంటి? b/q రూపంలో ఉంటుంది. q అనేది 0కి సమానం కావద్దు. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారు? క్యాపిటల్ Q తోని ఇండికేట్ చేస్తారు. అకర్ణీయ సంఖ్యలు అనేవి అన్ని పూర్ణ సంఖ్యలు, ధనాత్మక భిన్నాలు మరియు రుణాత్మక భిన్నాలతో కూడిన ఒక పెద్ద సంఖ్యల సముదాయం. అందుచే -7/3, -5/2 వంటి సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అగును. ఈ సంఖ్యలన్నీ 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా చెప్పవచ్చు. PQలు అనేవి ఏవైనా 2 పూర్ణ సంఖ్యలైన Q 0కి సమానం కానప్పుడు p/q రూపంలో రాయగలిగే సంఖ్యలు ఏమంటారు? అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. దీన్ని క్యాపిటల్ Q తోని ఇండికేట్ చేస్తారు. అకర్ణీయ సంఖ్యలను పోల్చడం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4, 5/7 ఉంది. ఇప్పుడు ఇవి రెండింటిని పోల్చాలి. ఫస్ట్ మనము ఇంతకుముందు ఆల్రెడీ మనం భిన్నాలలో చూసాం కదా. 2 భిన్నాలను పోల్చాలంటే వాటి యొక్క హారాలు అనేవి సమానం చేయాలి. ఇప్పుడు 4ని 7కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండింటికి కామన్గా ఏం లేవు కాబట్టి
వీటి యొక్క ఎల్సిఎం 4 7 జా 28 అవుతుంది. ఇప్పుడు 3/4 ఏమవుతుంది? 3/4 5/7. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది? 7తో. సో లవహారాలను 7తోని, ఇక్కడ లవహారాలని 4తోని మల్టిప్లై చేయాలి. ఎందుకు అంటే వీటి యొక్క ఎల్సిఎం 28 వచ్చింది కాబట్టి హారాలు రెండింటికి 28 రావాలి. సో 7 3 జా 21/28, 5 4 జా 20/28. ఇప్పుడు రెండింటికి హారాలు సేమ్ ఉన్నాయి కాబట్టి లవాల్లో ఏది పెద్దది ఉంటే అదే పెద్ద నెంబర్ అవుతుంది, ఏది చిన్నది ఉంటే అదే చిన్న నెంబర్ అవుతుంది. సో 21 అనేది పెద్దది కాబట్టి 3/4 అనేది పెద్దది. దేంతో కంపేర్ చేసినప్పుడు? 5/7తోనే కంపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ 3/4 యొక్క సమాన భిన్నాలను రాసి సంఖ్యారేఖపై సూచించండి. సంఖ్యారేఖపై సూచించడం అనేది అవసరం లేదు. సమాన భిన్నం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉంది. దీనికి సమాన భిన్నాలు ఏమవుతాయి అంటే లవహారాలని సేమ్ నెంబర్తోని గుణించిన భాగించిన వచ్చేది ఆ భిన్నం యొక్క సమాన భిన్నం అవుతుంది. అంటే 3/4 దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఇది 3 2 జా 6/4 2 జా 8. ఈ 6/8 అనేది 3/4కి సమాన భిన్నం. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే అదే వస్తుంది కదా, 2 3 జా 6 2 4 జా 8. అంటే 3/4 వచ్చింది కదా. దీన్ని 3 × 10/4 × 10. అప్పుడు ఇది ఏమవుతుంది? 30/40. ఇది కూడా 3/4కి సమాన భిన్నం. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కాబట్టి -1/2 -2/3 పోల్చుదాం. ఇప్పుడు ఇవి రెండింటికి హారాలు సేమ్ ఉన్నాయా? లేవు. కాబట్టి హారాలను సేమ్ చేయాలంటే 2కి 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటికి ఉమ్మడి కారణాంకాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. కాబట్టి అవి రెండింటి యొక్క గుణకారమే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అంటే 2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది దీని యొక్క ఎల్సిఎం. -1/2. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3. సో హారాన్ని 3తో మల్టిప్లై చేసినామంటే ఆబ్వియస్లీ లవాన్ని కూడా మల్టిప్లై చేయాలి. -2/3. 3 × 2 × 2. అప్పుడు ఇది ఏమవుతుంది? -3/6 -4/6. ఇందులో ఏది పెద్దది అవుతుంది? -4/6 పెద్దది అవుతుందా? అవ్వదు. రుణ సంఖ్యల్లో ఏంటి? పెద్ద డిజిట్ని కలిగి ఉన్నది చిన్న నెంబర్ అవుతుంది, చిన్న డిజిట్ని కలిగి ఉన్నది పెద్ద నెంబర్ అవుతుంది. సో -3/6 అనేది పెద్దది. దేంతో కంపేర్ చేసినప్పుడు? -4/6తోని కంపేర్ చేసినప్పుడు. అంటే -1/2 పెద్ద. ఇవి చేయండి. 5/2కి 5 సమాన అకర్ణీయ సంఖ్యలను రాయండి. 5/2కి సమాన అకర్ణీయ సంఖ్యలు ఏమవుతాయి? మల్టిప్లై విత్ 2 both numerator and denominator. 5 2s are 10/2 2s are 4, 5 3s are 15/2 2 3s are 6. Next 5 4s are 20/2 4s are 8, 5 5s are 25/2 5s are 10. ఇవన్నీ కూడా 5/2 యొక్క సమాన అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ క్రింది వానిలో సమాన అకర్ణీయ సంఖ్యలను గుర్తించండి. -1/2కు సమాన అకర్ణీయ సంఖ్యలు ఏమవుతాయి? -2/4 -4/8. కట్ చేస్తే సేమ్ వస్తుంది కదా. 2 1s are 2 2s are 4 1s are 4 2s are -1/2నే వస్తుంది. నెక్స్ట్ ఈ బిట్లో సమాన అకర్ణీయ సంఖ్యలు 1/4. 1/4కి ఏమున్నాయి? ఏం లేవు. 5/3కి ఉన్నాయి చూడండి. 10/6 20/12. 5/3కి సమాన అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. సమాన అకర్ణీయ సంఖ్యలు కావాలంటే మనం ఇచ్చిన సంఖ్యలో లవహారాలలో గల పూర్ణ సంఖ్యను ఒకే సంఖ్యతో గుణించాలి లేదా భాగించాలి. ఎక్సర్సైజ్ 2.7. క్రింది సంఖ్యలకు 3 సమాన అకర్ణీయ సంఖ్యలను రాయండి. ఇంతకుముందు చెప్పిన కదా, ఆ విధంగా రాసేయండి. నెక్స్ట్ 1. హారం 12 అయ్యే విధంగా -15/36కు సమాన అకర్ణీయ సంఖ్యలు రాయండి. -15/36 హారం ఎంతనంట? 12 అయ్యే విధంగానంట. సో 12కి దేంతో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది? 3తోని కదా. సో
ఇక్కడ హారంని 3తో మల్టిప్లై చేసినామంటే సేమ్ లవంని కూడా 3తో మల్టిప్లై చేయాలి కదా. సో దేన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 15 వస్తుంది 5తో. సో దీనికి -5/12. నెక్స్ట్ లవము -75 ఉండే విధంగా -15/36కు సమాన అకర్ణీయ సంఖ్యలను రాయండి. దీనికి -15/36కి ఎంత ఉండాలట? లవం -75 ఉండాలట. 15కి ఎంతని మల్టిప్లై చేస్తే 75 వస్తుంది? 5ని మల్టిప్లై చేస్తే 75 వస్తుంది. సో ఇక్కడ 5తో మల్టిప్లై చేసినామంటే ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేయాలి కదా. సో 36ని 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 30, 5 3 15 + 3 18, 180. సో దానికి సమాన అకర్ణీయ సంఖ్య ఏమవుతుంది? -75/180 అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింద అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించండి. అది అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ 4th బిట్, క్రింది గణిత వాక్యములు సత్యములో అసత్యములో గుర్తించండి. ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య, అట్లే ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలు అంటే -2, -1, 0, 1, 2, 3 ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు. మరి అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండి q డస్ నాట్ బిలాంగ్స్ టు 0, 0 కాకుండా ఉండాలి q అనేది. ఇదేంటిది? పూర్ణ సంఖ్య సమితికి చెంది ఉండాలి. ఓకేనా? ఇవి అకర్ణీయ సంఖ్యలు. ఇప్పుడు చూద్దాం, ఏదైనా ఒక పూర్ణ సంఖ్య తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ -2 తీసుకుందాం. ఈ -2 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా? అవుతుంది. p/q రూపంలో అని అన్నారు కదా, కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టే కదా. సో -2/1 అంటే పూర్ణ సంఖ్య అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. మరి అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది, ఇది అకర్ణీయ సంఖ్య. ఇది పూర్ణ సంఖ్య అవుతుందా? పూర్ణ సంఖ్యల్లో అసలు భిన్నాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఏంటి? ఫాల్స్. నెక్స్ట్, p/q రూపంలో అకర్ణీయ సంఖ్యల్లో q ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య. అవును కదా? శూన్యేతర అంటే సున్నా కాని పూర్ణ సంఖ్య అని అర్థం. 5/7, 6/7, 7/7లు సమాన అకర్ణీయ సంఖ్యలను సూచిస్తాయి. ఫాల్స్. సమాన అకర్ణీయ సంఖ్యలు అంటే సేమ్ సంఖ్యతోని గుణించడం, భాగించడం. ఇక్కడ హారాలు అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి సమాన అకర్ణీయ సంఖ్యలు అనొద్దు, అది ఫాల్స్. నెక్స్ట్, ధన అకర్ణీయ సంఖ్య యొక్క సమాన అకర్ణీయ సంఖ్యలన్నీ ధనరాశులు. అవును, ట్రూ. నెక్స్ట్, అకర్ణీయ సంఖ్యల సంకలనము, వ్యవకలనము. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయనుకోండి, వాటిని ఏ విధంగా సంకలనం చేస్తారు, ఏ విధంగా వ్యవకలనం చేస్తారు చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు 5/6 + 3/8. ఓకేనా? ఫస్ట్ హారాలు సేమ్ ఉన్నాయో చూసుకోవాలి. హారాలు సేమ్ ఉన్నాయా లేవు కాబట్టి వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? 6కి 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి ఉమ్మడి కారణాంకం ఉంది 2 కాబట్టి ఎల్సిఎం ప్రాసెస్ చేయాలి. ఒకవేళ ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటి యొక్క ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధమే ఎల్సిఎం అవుతుంది. సో 2 టేబుల్లో 3 times 4 times 2 టేబుల్ 3 2 2 2s are 4 2 3s are 12 12 2s are 24. ఏమొచ్చింది? ఎల్సిఎం 24. ఇప్పుడు దీన్ని 5/6ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 4s. ఇప్పుడు ఇది ఏమైంది? 20/24. నెక్స్ట్ 3/8 ఏమవుద్ది? 3/8. 8ని దేంతో మల్టిప్లై చేయాలి? 8 3s are 24. ఇది ఏమవుద్ది? 9/24. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేస్తే 20/24 + 9/24. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్ యాడ్ చేయాలి. 20 + 9 29/24 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇవి చేయండి అని ఇచ్చినాడు కదా, ఇది కూడా అదే ప్రాసెస్ చూద్దాము. 4/9 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో -5/12. 9 12 ఎల్సిఎం. 9కి 12కి 3 టేబుల్లో 3 3s are 9 3 4s are 12. 2 టేబుల్
2 2s are 3 2s are ఏమవుద్ది 6 6 3s are 18 18 2s are 36 వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది 36 అవుతుంది. సో ఇప్పుడు 4/9 ఇంటూ 9 4s are 36 ఇంటూ 4 మైనస్ 5/12 ఇంటూ 12 3s are 36. అప్పుడు ఇది ఏమవుద్ది 4 4s are 16/36 మైనస్ 5 3s are 15/36. ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి కదా, సో న్యూమరేటర్స్ని ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ 16 మైనస్ 15 ఏముంది 1/36. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యల వ్యవకలనం. వ్యవకలనం కూడా సేమ్ ప్రాసెసే, బట్ అక్కడ ఏమంటారు సబ్ట్రాక్షన్ సింబల్ వస్తుంది అంతే. ఎగ్జాంపుల్ చూద్దాము. 5/6 3/8 ఇంతకుముందు మనం చేసినాం కదా 3/8, అక్కడ అడిషన్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ అని అంటే 5/6 ఇంతకుముందు వాటి యొక్క ఎల్సిఎం 24 వచ్చింది కదా, సో 5/6 ఇంటూ 6 4s ఇది ఏమవుతుంది 20/24. నెక్స్ట్ 3/8 ఇది ఏమవుతుంది 8 3s 9/24. సబ్ట్రాక్షన్ కాబట్టి 20/24 మైనస్ 9/24. ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్. సో 20లకి వెళ్ళి 9 తీసేస్తే 11/24. నెక్స్ట్ ఇది చేయండి. 7/16 మైనస్ ఆఫ్ 12. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ప్లస్ అవుద్ది. సో 7/16 ప్లస్ 5/12. ఇప్పుడు 16కి 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి అవి రెండింటిని అడిషన్ చేయండి మీరు. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి భిన్నాల సంకలనం వ్యవకలనం చేయాలంటే వాటిని సజాతి భిన్నాలుగా మార్చాలి. భిన్నాలను సంకలనం కానీ వ్యవకలనం కానీ చేయాలంటే ఏంటి సజాతి భిన్నాలుగా మార్చాలి. అంటే ఏంటి ఇచ్చిన భిన్నాల యొక్క హారాలు అనేవి సమానం ఉండేలాగా చూసుకోవాలి మనం. రెండు భిన్నాల గుణకారం ఏమవుతుంది లవాల లబ్ధం బై హారాల లబ్ధం. లో అనే అక్షరము రెండు సంఖ్యల గుణకారాన్ని తెలుపుతుంది. 6లో 1/3 అంటే ఏంటి 1/3ని 6తోని మల్టిప్లై చేయాలని అర్థం. నెక్స్ట్ రెండు క్రమభిన్నాల లబ్ధము గుణించిన ప్రతి క్రమభిన్నం విలువ కన్నా తక్కువ. ఒక క్రమభిన్నం అపక్రమ భిన్నాల లబ్ధము గుణించిన అపక్రమ భిన్నం కన్నా తక్కువ మరియు క్రమభిన్నం విలువ కన్నా ఎక్కువ. రెండు అపక్రమ భిన్నాల లబ్ధం ప్రతి దానికంటే ఎక్కువ. ఇవి ఆల్రెడీ మనం ఒక బాక్స్లో ఎగ్జాంపుల్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేసినాము, చూడండి అది ఒకసారి. నెక్స్ట్ ఒక భిన్నం యొక్క ఉత్క్రమం అనగా లవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన భిన్నం. మనం భిన్నాల భాగహారం గమనించాం. ఒక పూర్ణాంకాన్ని భిన్నం చే భాగించినప్పుడు ఆ పూర్ణాంకాన్ని భిన్నం యొక్క ఉత్క్రమంతో గుణించాలి. నెక్స్ట్ ఒక భిన్నాన్ని పూర్ణాంకం చే భాగించినప్పుడు ఏం చేయాలి ఆ భిన్నాన్ని పూర్ణాంకం యొక్క ఉత్క్రమంతో గుణించాలి. ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో భాగించినప్పుడు మొదటి భిన్నాన్ని రెండవ భిన్నం యొక్క ఉత్క్రమంతోనే గుణించాలి. మనం దశాంశ సంఖ్యలను గుణించడం కూడా నేర్చుకున్నాం. రెండు దశాంశ సంఖ్యలు గుణించినప్పుడు వాటిని మనం పూర్ణ సంఖ్యలుగా భావించి గుణించాలి. తర్వాత దశాంశ సంఖ్యలో దశాంశ బిందువుకు కుడివైపు గల దశాంశ స్థానాలను లెక్కించి లబ్ధంలో వాటి మొత్తం సంఖ్య స్థానాలు కుడివైపుకు విడిచి దశాంశ బిందువు ఉంచాలి. మల్టిప్లికేషన్ దశాంశాలని మల్టిప్లై చేసినప్పుడు ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ 2.3 ఇంటూ 5.6 ఉందనుకోండి. ఇప్పుడు ఏంటి యాజ్ ఇట్ ఈస్గా వీటిని మనం నార్మల్గా ఎట్లా మల్టిప్లికేషన్ చేస్తాం నెంబర్స్ని అట్లా మల్టిప్లై చేసి ఈ పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ ఒక స్థానం ఉంది ఇక్కడ ఒక స్థానం ఉంది కాబట్టి అవి రెండింటిని కూడాలి. 1 + 1 ఎంత 2 స్థానాలు. సో 2 స్థానాల కుడివైపు దశాంశ స్థానాలను ఎక్కించి అక్కడ పాయింట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక దశాంశ సంఖ్యను 10 100 1000 వంటి సంఖ్యలచే గుణించినప్పుడు ఆ సంఖ్యలో సున్నాల సంఖ్యను లెక్కించి లబ్ధంలో అన్ని స్థానాలు కుడివైపు దశాంశ సంఖ్యలో గల దశాంశ బిందువును జరుపుతాము.
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, గుణించినప్పుడు అంటే 10, 100, 1000 ఇట్లాంటి వాటితో గుణించినప్పుడు దశాంశ బిందువు అనేది కుడివైపు జరుగుతుంది. నెక్స్ట్ దశాంశ సంఖ్యలను భాగాహారం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఒక దశాంశ సంఖ్యను పూర్ణాంకంచే భాగించినప్పుడు వాటిని పూర్ణాంకాలుగా భావించి మొదట భాగిస్తాం. తర్వాత భాగఫలంలో దశాంశ బిందువును విభాజ్యంలో వలె ఉంచుతాం. ఇచ్చట భాగాహారాల శేషం 0 వచ్చే వాటిని తీసుకున్నామని గమనించాలి. ఒక దశాంశ సంఖ్యను 10, 100, 1000 వంటి సంఖ్యలచే భాగించినప్పుడు ఆ సంఖ్యలోని సున్నాల సంఖ్యను లెక్కించి భాగఫలంలో అన్ని స్థానాలు ఎడమవైపు దశాంశ బిందువును జరుపుతాం. డివిజన్ చేసినప్పుడు ఎడమవైపు దశాంశ బిందువును జరపాల్సి ఉంటుంది. 2 దశాంశ సంఖ్యలను భాగించినప్పుడు విభాజకంను పూర్ణాంకం చేయుటకు లవహారాలను సమాన స్థానాలు జరిపి భాగించాలి. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు అనేవి అన్ని పూర్ణ సంఖ్యలు, అన్ని ధనాత్మక భిన్నాలు మరియు అన్ని రుణాత్మక భిన్నాలను కలిపి ఉన్న ఒక పెద్ద సంఖ్యల సముదాయం. సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలు. ఇవన్నీ 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తులే. అందుచే p/qలు పూర్ణ సంఖ్యలై ఉండి q≠0 ఉన్న సందర్భంలో p/q రూపంలో ఉన్న సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు. అకర్ణీయ సంఖ్య సమితిని దేంతో సూచిస్తారు? క్యాపిటల్ Q తోని సూచిస్తారు. జాన్ నేపియర్ ఈ దేశస్థుడు, స్కాట్లాండ్ దేశస్థుడు 1550, 1617 ఏడి సంవర్గమానాలను రూపొందించాడు. గుణకారాలను, నేపియర్ పట్టీలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త. ఇంతటితో సెకండ్ చాప్టర్ కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో థర్డ్ చాప్టర్